కృషి చేసి పాడితే చదివితే అనంత ఫలదం అవుతుంది కదా. కనుక ఇప్పుడు తాము స్తోత్రం చేయబోయేది పరమాత్మ. ఎట్లాంటి వాడు పరమాత్మ? కొన్ని గుణములను ఆరంభంలో వర్ణిస్తున్నారు. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. నావేక్షసే యది తతో భువనాన్యమూని నాలం ప్రభో భవితుమేవ ఉత ప్రవృత్తిః ఏవం నిసర్గ సుహృది త్వయి సర్వజంతోః స్వామిన్ న చిత్రమిదం ఆశ్రితవత్సలత్వం. పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నారు. ఇందులో కారణత్వ ఈ యొక్క శ్లోకంలో భగవానునికి సంబంధించిన 5 గుణములను వర్ణించారు అంటారు వేదాంత దేశుడు. ఏమిటా 5 గుణములు? కారణత్వ, జగత్తుకంతటికీ కూడా కారణమై ఉండుట. నియంతృత్వ, జగత్తునంతటినీ నియమించేవాడై ఉండుట. సుహృత్వ, అందరి మేలును కాంక్షించేటటువంటి వాడై ఉండుట. ఇంకా స్వామి అయి ఉండుట, వాత్సల్యమును కలవాడై ఉండుట. ఇవి ఈ 5 గుణములు ఈ శ్లోకంలో కీర్తిస్తున్నారు అనేది దేశికుల యొక్క భాష్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక ఈ వ్యాఖ్యానంలో మనం చూసినట్లయితే ఏమని నావేక్షసే అనక్కర్లేదు, వింటే చేత నావేక్షసే అంటే ఒకవేళ నువ్వే కనుక చూడకపోతే అని. భగవంతుడు నావేక్షసే యది తతో అమూని భువనాని భవితుమేవ నాలం. ఈ లోకములు ఉండడానికే సమర్థమైనవి కాదు, వాటి పుట్టుక. ఎలా కలుగుతాయి లోకములని? ఉపనిషత్తు ఏం చెప్తుంది? భగవానుడు సృష్టి చేయాలనుకున్నాడు. అనుకుంటే ఏం చేయడానికి ఏమైనా కష్టపడాలా? భగవంతుడు సంకల్పం, ఆయన ఈ జగత్తును సృష్టించాలి అని సంకల్పించాడు భగవానుడు. అంతే. ఎంత జగత్తు తయారైందా లేదా? తయారైంది కదా. కనుక నావేక్షసేది నువ్వే కనుక చూడకపోయినట్లయితే ఆ కారణం చేత అమూని భువనాన్ని, ఈ లోకములన్నీ కూడా భవితుమేవ నాలం, అసలు ఉండడానికే శక్తమైనవి కావు. ఉత ప్రవృత్తి, పుట్టుకే నీ అధీనం. ఇంకా ఈ ప్రవర్తించడం ఈ లోకంలో వ్యక్తులు కానివ్వండి, ఎవరైనా ఏ పనైనా చేయాలన్నా ఏం చేయాలన్నా నీ కటాక్షం లేకపోతే వాడికి ప్రవృత్తి ఎక్కడ కలుగుతుంది? పరమాత్మ. కానీ ఇవన్నీ చేస్తున్నాడండి భగవంతుడు. ఎందుకోసం అని చేస్తున్నాడు ఆయన? ఆయనకేమైనా ప్రయోజనం ఉందా భగవంతునికి? లేదు కదా. అదో పెద్ద ప్రశ్న. అసలు భగవంతుడు ఇంత గొప్ప సృష్టిని చేస్తాడా? వేదాంత శాస్త్రంలో ప్రశ్న. ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలి? భగవంతుడు అవాప్త సమస్త కాము, తీరిన సమస్త కోరికలు కలవాడు. ఎవరైనా ఏ పనైనా ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏదో ప్రయోజనం కావాలనుకుంటే కదా పని చేస్తారు. ప్రయోజనం అనుద్దేశ్య నందోపి ప్రవర్తతే భగవద్రామానుజుల సూక్తి. ప్రయోజనం కోరకుండా వెరివాడు కూడా పనిచేయడు. అయితే వాడు చేసిన పనికి కలిగే ప్రయోజనానికి సంబంధం ఉందా
కోరికలేగా చేస్తాడు. మరి భగవంతుడికి అన్ని కోరికలు తిరిగిపోతే సృష్టి చేయాల్సిన పని ఉంది అని సమాధానం ఏమిటి? లోకవత్తులీలా కైవల్యం బ్రహ్మసూత్రములలో ఒక సూత్రం. రాజకుమారుడు ఉన్నాడండి, పూర్వకాలంలో ఉదాహరణలు అవేగా, ఇప్పుడంటే లేదు. రాజకుమారుడు ఉన్నాడండి, అడిగేది లేదండి, ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్నాడండి. ఆడతాడు, అప్పుడు ఆడారా లేదా? ఈ జమీందారులు వాళ్ళు ఆడారు కదా, వాళ్ళు ఏమైనా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడి డబ్బులు సంపాదించాలా? అవసరం లేదుగా. మరి ఎందుకు ఆడతారండి? సరదా. సృష్టి కూడా అంతే భగవంతుడికి లీల. కనుక లీల కోసమని ఇంత లోకాలను భగవంతుడు చేస్తున్నాడయా అని సమాధానం చెప్తాయి బ్రహ్మసూత్రములే, సమాధానం చెప్తాయి. కనుక ఆయన సంకల్పం కారణత్వ. ఈ శ్లోకంలో 5 లక్షణాలు చెప్పబడ్డాయి. కారణత్వం ఎలా చెప్పబడుతుంది? నువ్వే కనుక అది నావేక్షసే, నువ్వు చూడకపోతే కుత భవితుమేవ నాడ, అసలు ఉండవు. కనుక సృష్టికి కారణం పరమాత్మ సంకల్పం. సంకల్పం లేకపోతే అంటే బ్రహ్మసూత్రములలో ఒక చర్చ, ఈ జగత్ ఎలా పుట్టింది? ఎవడు లేరండి, దానంతా అదే పరిణమించి ఇలా పుట్టేసింది అని. అలా అవడానికి సామర్థ్యం ఉందా? అచేతనానికి అలా అవడానికి సామర్థ్యం ఉందా? ఈక్షతేర్నా శబ్దం అని సూత్రం. ఈక్షతేర్నా అశబ్దం. అశబ్దం అంటే ప్రకృతి. ఈ ప్రకృతి ప్రకృతి ఇది సృష్టికి కారణం కాదు. కొందరంటారు సృష్టికి ప్రకృతియే కారణము అని. ఎలా కారణం అవుతున్నాయా? ప్రకృతికి నేను ఇలా అవ్వాలి అనే ఆలోచన ఉంటుందా? అచేతనానికి జ్ఞానం ఉంటుందిగా, ఇలా అవ్వాలి, ఇలా చేయాలి, ఇది ప్రయోజనం ఏముంటుందిగా. ఈ ప్రకృతిని మనం తెలియగలిగిన వాళ్ళం గనక, బుద్ధిజీవులం గనక మనకి కావలసినట్టు మలుచుకుంటున్నాం మనం. అది ఇల్లు కట్టుకున్నా లేదా మరొకటి చేసుకున్నా మనం చేసుకుంటున్నాం. దానికి నేను ఇల్లుగా అవ్వాలను అనే సంకల్పం ఉంటుందా? అందుచేత ఈక్షతి అనే ధాతు చూచుటాని అర్థం. అంటే ఉపనిషత్తులు చెప్పిన సాయిక్షత, ఆ భగవానుడు సంకల్పించను. ఈ లోకం కలగడానికి కారణం ఏమిటి? ఆయన సంకల్పం కదా. కనుక సంకల్పం లేకపోతే కలగదు. ఎందుకు కలగదు? ప్రకృతి మారుతుందని చెప్పడానికి ఏం ప్రమాణం లేదు. ఉదాహరణకి పాలు పెరుగుగా మారుతున్నాయా లేదా? మారుతున్నాయి కదా. అలాగే లోకం తయారైంది అని. పాలు పెరుగు గడ్డి పాలుగా మారుతుందా లేదా? ఆవు తింటే మారుతుంది కదా. ఆవుకి మరణించిన ఆవుకి గడ్డి పెట్టు, పాలు వస్తాయా? రావు కదండి. ఒక జీవుడు ఉండాలిగా, చైతన్యం ఉన్నవాడు ఒకటి ఉండాలి, ఉంటేనే కదా అది వేస్తుంది. పోనే వదలదు. పాలు పెరుగుతో మారిపోతున్నాయి కదా. అప్పుడప్పుడు మన్నాడు చూస్తే పాలు పెరుగుతో మారిపోయి ఉంటాయండి. మనమేం ప్రయత్నం చేయం, చేయకపోయినా అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి కదండి. మరి ప్రకృతి మారడం లేదా? అసలు ఎలా మారుతాయి? ఈ పాల ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇప్పుడు మనం చేస్తున్న పని అదే కదా. ఆ డీప్ ఏ ఫ్రిడ్జ్ లో అంటారు, అదే అందులో పెడతారండి. పెడితే ఆ పాలు బాగానే ఉంటాయి, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి కదా. ఎందుకు అవడం లేదు పెరుగు? ఫ్రిడ్జ్ లో పెడితే మరి పాలు పెరుగుగా మారలేదు. మరి బయట పెడితే మారుతున్నాయి. బయట ఎందుకు మారుతున్నాయి? కొన్ని క్రిములు వాటి మీద వాడడం వలన అవి పెరుగుగా మారుతున్నాయి. అందుచేత చేతనుడు లేకుండా ఈ ప్రకృతికి తనంత తాను సృష్టం అవ్వడం అనేది లేదు. దీనికి కారణం ఎవరు? చేతనుడు కాదు, పరమచేతనుడే పరమాత్మ. ఎంత జగత్తు ఏంటంటే కతిపయ శక్తివంతుడు. కొంచెం శక్తి కలిగిన వాడు చేస్తే ఇంత జగత్తు తయారవుతుందా? అపరిమితమైన శక్తి కలిగిన వాడే చేశాడు భగవంతుడు. కనుక సృష్టికర్త ఎవరు? భగవానుడు. ఏ సందేహానికైనా సమాధానం వేదమే. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. ప్రశ్నించడం చాలా తేలికండి. సమాధానం చెప్పేవాడు ఆలోచించి చెప్పడానికి, ప్రశ్నించడానికి మన ఆలోచన ఎందుకు? మనకేమొస్తాయో అడిగేయచ్చు కదా. వైకుంఠ స్థలంలో, శ్రీ వైకుంఠ స్థలంలో
పురత్తాళ్ళను ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. కిం సాధన నివసన్ కస్మై ఫలాయ జగదీశ ఇదం సమస్తం. ఏమంటే లోకాన్ని భగవంతుడు చేశాడా? అవును. ఏ పనిముట్లతోటి ఇంత లోకాన్ని తయారు చేశాడు? ఓ గోడ కట్టాలంటే ఓ తాపీ ఉండాలి, మరొకటి ఉండాలి, మరొకటి ఉండాలి, ఉండాలా? కనుక భగవంతుడికి ఏమిటి సాధనం? ఇంత లోకాన్ని ఎలా తయారు చేశాడు? ప్రశ్న, మొదటి ప్రశ్న. ఏదో చెప్పాం అనుకోండి సమాధానం. కొన్ని వసన్, ఏమండి ఇది గోడ కడుతున్నాడు కదా, ఈ నేల భూలోకాన్ని తయారు చేశాడండి, ఆయన ఎక్కడ నిలబడి చేశాడు? రెండో ప్రశ్న. ఆయన చేయకముందు లేదుగా, కనుక ఆయన చేయకముందు లేదు కనుక ఎక్కడో నిలబడాలి కదా. కొన్ని వసన్. రెండు, ఏదో చెప్పాం అనుకోండి సమాచారం. మరి ఇంత తయారు చేయాలంటే మూలద్రవ్యం కావాలి, మెడ కట్టాలంటే సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, రాళ్ళు కావాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చి తయారు చేశాడు ఈ లోకాన్ని? సృష్టించకుండా వెళ్ళావుగా, మరి అలా వేడితో తయారు చేశాడు ఈ లోకాన్ని. గోడకు ఆనుకొని ఉంటుంది. దానికి సమాధానం ఏదో చెప్పామనుకో. కస్మై ఫలాయ, ఏ లాభం కోసం సృష్టించాడు? ఆయనకి ఏదైనా లోటు ఉంటే లోటు తీర్చుకోవడానికి, ఇప్పుడు కుమ్మరి కుండ చేశాడు అనుకోండి, ఓ ప్రయోజనం ఉంటుంది. అది అమ్ముకున్న డబ్బులు తెచ్చుకోవడం, ఏదో దాంతో నీళ్లు తెచ్చుకోవడం, ఏదో ప్రయోజనం. మరి భగవంతుడికి ఏం ప్రయోజనం? ఉందండి ప్రయోజనం అన్నాం అనుకోండి. అయితే ఆయన అవాప్త సమస్త కావుడు కాదు, తీరని సమస్త కోరిక కలవాడు కాదు, ఆయన కూడా లోటు ఉంది, అనాల్సి వస్తుంది కదా. కనుక కస్మై ఫలాయ ఇత్యాది అనిశ్చిత కుతర్కమతర్కయంత తద్వైభవం శృతివిదో విదు అప్రగత్యం. వేద మెరుగని వారికి దీనికి అందరికీ సమాధానం తెలియదు, యుక్తులతో తెలియదు. ఎందుచేత కిం సాధన, ఏం పనిముట్లతో తయారు చేశాడు? ఆయన దగ్గర ఉన్నాయండి, తెచ్చుకున్నాడు ఈ పనిముట్లు. కొంతమంది ఇంటి దగ్గర తెచ్చుకుంటారు కదండి, మనం ఎక్కడి నుంచి ఇస్తాం? నిచ్చనివ్వండి, తాపి ఇవ్వండి అంటే మనం ఎవరైనా తెచ్చుకోవాలి. ఆయన తెచ్చుకున్నాడండి, సంతోషం. మరి అవి ఎప్పుడు కొనగా, అవి ఏమైనా పుట్టించినవా, తయారు చేసినవా? తయారు చేసి అవి ఉండాలి కదా పనిముట్లు. అవి తయారు చేయడానికి ఏం పనిముట్లు వాడాడు? ఇలా 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 వెళ్ళిపోతుంది. ఏమిడిగా దాన్ని తయారు చేయడానికి ఏమిటి మూలం? సమాధానం లేదు. అది ఒక దోషం అనవచ్చు. దాన్ని ఏమంటారు? అనవస్థా దోషము. అంటే అవస్థ ఉన్నది, ఇంకా అలా అలా దానికి కారణం, దానికి కారణం, దానికి కారణం, ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. సరే, ఏదో సమాధానం చెప్పారనుకోండి. కొన్ని వసన్, ఎక్కడ నిలబడి సృష్టి చేశాడు? ఈ గోడ లేదండి, ఎక్కడ నిలబడి సృష్టి చేశాడు? మేస్త్రి ఇల్లు లేదు, పరంజాలు కట్టుకుంటాడండి. గోడ కట్టేటప్పుడు ఏం చేస్తాడు? పరంజాలు కట్టుకుని కడుతున్నాడా లేదా? మరి భగవంతుడు చేయాలంటే ఆ పరంజాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళా వాటిని ఎలా సృష్టించాడు? కనుక ఎక్కడ నిలబడ్డాడు ఆయన? ప్రశ్న. ఎక్కడో చోట నిలబడ్డాడండి, ఓ మూల. ఆ మూలని ఆయన పుట్టించాడా? ఆయన పుట్టించక ముందు ఉందా? ఉంది అంటే దాన్ని తయారు చేయడానికి ఎక్కడ నిలబడ్డాడు? ఇలా ఇలా ప్రశ్న వేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అనవస్థ, ఎక్కడ మూలం లేదు, సమాధానం దొరకదు. కిముపాదాన, కుండ చేయాలంటే వట్టి కావాలి, ఏదో మేజర్ చేయాలంటే ఏదో కర్ర కావాలి, కర్ర. మరి ఈ పదార్థాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఈ లోకాన్ని సృష్టించాడు? ఎక్కడి నుంచి ఇలా తెచ్చాడంటే వాటిని సృష్టించడానికి ఎక్కడి నుంచి తెచ్చాడు? ఇంక ఇలా ఇలా వెళ్ళిపోతే అంతే. కిముపాదాన కస్మై ఫలాయ, ఏం ఫలం కోరి? లోటు ఉందా ఆయనకి? లోటు లేదుగా. మరి లోటు లేనివాడు ఎందుకోసం పనిచేస్తాడండి? ఇంత కష్టపడి పనిచేస్తాడు ఆ లోటు లేనివాడు? ప్రశ్న. మరి వీటికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుందండి? వస్తుంది. ఉపనిషత్తు మన బుద్ధికి అందేలాగా చెప్పేస్తుంది. మునకోపనిషత్తు ఓ ఉదాహరణ చెప్పింది. ఎలా చెప్తుంది? యథోర్నాభి సృజతే గృహతే చ. సాలెపురుగు
సాలెపురుగు గూడు కడుతుందండి. గూడు కట్టడానికి సామాగ్రి ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది? దాని పొట్టలోంచి. అంతే కదా, నాభిలోంచి తంతువులు తెలిసి కట్టింది. ఓడనా నాభి కదా. ప్రమాదం కలుగుతుంది అనిపించింది అనుకోండి, ఇంత గూడును మింగేస్తుంది. ఇందాక కనిపించిన అంత పెద్ద గూడు ఎక్కడుంది? ఆ చిన్న పురుగులోనే ఉంది కదా. మరి పదార్థాలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందా? లేదు కదా. దాని సామర్థ్యంతో అది ఆకాశంలో నిలబడి గూడు నిర్మించుకుందా లేదా? నిర్మించుకుంది కదా. కనుక ఇవన్నీ ఒక పురుగు చేయగలిగింది, సర్వశక్తి పరమాత్మ చేయలేడా వీటిలన్నిటినీ? ఆయనకి ఇవన్నీ కావాలా? సంకల్ప మాత్రంతో వికరింపజేస్తాడు ఆయన. బహుశ్యాన్ ప్రజాయేతి, మూల పదార్థం ఎక్కడుంది? ఇంతలో కనుక ఆయనలోనే ఉంది. ఆయన లోపల ఈవిడి ఉన్నటువంటి పదార్థాన్ని వికరింపజేశాడు. ఇంత లోపం అడిగింది. ప్రళయకాలంలో వాళ్ళ అంతా గ్రసిస్తే సాలెపురుగు గూడుని మింగేసినట్టే. ఇంత ఆయనలోకే వెళ్ళిపోతుంది. దానికి కావలసిన శక్తి సామర్థ్యములు ఇవన్నీ పరమాత్మవి. కారణం అంటే 3 కారణాలు చెప్పారు కదండి. ఉపాదాన కారణం మూలద్రవి, తర్వాత వస్తువుగా పరిణమించేటటువంటి దానికి మూలమైనటువంటి ద్రవ్యం ఉపాదాన కారణం, చేసేవాడు నిమిత్త కారణం కుమరుడు అనుకోండి. సాకారి కారణం దానికో పనిముట్లు ఉంటాయి కదా, పూర్వకాలం పనిముట్లు. ఇప్పుడేమో కొత్తగా లేటెస్ట్ గా వస్తుండొచ్చు కానీ పూర్వం దండం, చక్రం, ఆ చక్రం మీద మట్టి ముద్ద పెట్టడం, తిప్పడం ఏది ఉండేది కదా పనిముట్లు. ఈ 3 పరమాత్మే. పరమాత్మకి పనిముట్లు అక్కర్లేదు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిత్వం కలిగిన వాడు కనుక ఆ సామర్థ్య ఆ గుణములను కలిగిన పరమాత్మే సహకారి కారణం, నిమిత్త కారణం. సో గుండ తయారవ్వాలంటే గుమ్మరికి చేయాలనిపించాలిగా. భగవంతుడికి ఇంత జగత్తుగా పరిణమించాలి అనే సంకల్పం కలిగింది కనుక సంకల్ప విశిష్ట పరబ్రహ్మం నిమిత్త కారణము. సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ విశిష్ట పరబ్రహ్మం సహకారి కారణము. ఉపాదాన కారణమే ఏమిటి? భగవంతుడే మారడు ఇంత జగత్తు కింద. ఈ జగత్తుగా నేను అవవలను అనుకుని ఏం చేశాడు ఆయన? తన శరీరములో ఉండే చేతనాచేతనములను వికరింపజేశాడు. అవే ఇంత జగత్తుగా ఆయన శరీరంగా ఉన్నటువంటివి. ఆయనకే మార్పు లేదు, వీటికి మార్పులు తప్ప కదా. కనుక సూక్ష్మ చితచిత్ విశిష్ట పరబ్రహ్మము ఉపాదాన కారణము. కనుక భగవంతుడే కారణం. ఆయనకే సంకల్పం లేకపోతే ఈ జగత్తే లేదు కదా. కనుక కారణత్వం, భగవంతుడికి ఉండే కారణత్వం చెప్పబడుతోంది ఇక్కడ. సరే, కారణత్వం ఉన్న చోటల్లా నియంతృత్వం ఉండాలని. ఉదాహరణకి పిల్లలకి తల్లిదండ్రులు కారణం. వేడనే కదా వాళ్ళు పుట్టారు, కానీ తల్లిదండ్రులు మాట పిల్లలు వినండి. మరి ఏడు ప్రయోజనం? నియంతృత్వం ఉందా? కారణత్వం ఉంది కానీ నియంతృత్వం లేదుగా. భగవంతుడు అలాగా ఆయనే పుట్టించాడు. ఆయన ఏమనుకుంటే అదే మనం చేయగలం. ఆయనకి ఇష్టం లేకపోతే మనం చేయలేంగా. నియంతృత్వం ఏసాయిస్తున్నారు. నావేక్షసేయది తదో భువనాన్యమూని నాలం ప్రభో భవితుమేవా. అయిపోయి కుత ప్రవృత్తి, ఇది నియంతృత్వం. ఇక ప్రవృత్తి అవేదో ఒకటి మారడం చేయడం ఇవన్నీ అలా చేయగలుగుతున్నాయి. ఈ జగత్తు చేయగలదా? నువ్వు కనుక సంకల్పించకపోతే మనం ఇక్కడ కూర్చున్నామండి. ఇక్కడ కూర్చోవడం ఆయన సంకల్పం ఉంటే ఇక్కడ కూర్చుంటాం. ఆయన సంకల్పం లేకపోతే ఇక్కడ కూర్చుంటామండి. హాయిగా టీవీ చూస్తూ కూర్చుంటాం. ఆయన సంకల్పం ఉంటేనే ఇక్కడ కూర్చోగలుగుతాం. కుత ప్రవృత్తి, మనకి సంకల్పం ఉంటుంది. బుద్ధిమంతులైన వాళ్ళకి వెళ్ళాలి, ఎలాగైనా ఇవాళ వినాలి అనుకుంటాం. కానీ ఆ సమయానికి మన ప్రాంతానికి ఎవడో చుట్టామో వస్తాడు. వచ్చేటప్పటికి ఏం చేస్తాం? బాగుండదు కదా, ఇంట్లోనే కూర్చుండిపోతాం. కానీ ఎక్కడుంది? ఆ భగవంతుడి సంకల్పం లేకపోతే మనం చేయగలమా? చేయలేదండి. కుత ప్రవృత్తి, ఈ జగత్తు అంత అచేతనమైనా కానీ చేతనులు కానీ ఎవరైనా కానీ. కనుక నియంతృత్వం అనేటట్టు అసలు సృష్టి చేయాలా భగవంతుడు? చేయకపోతే నష్టమేమిటి? సుహృత్వం,
వీళ్ళు పాపం ఇలా పడున్నారు. మాట మాటికి మన పూర్వాచార్యులు ఎరవడింద పక్షి పోలే గడగ్గిన దశలే అని సాయిస్తూ ఉంటారు. రెక్కలు తెగిన పక్షి ఎగరగలదా? ఎగరలేదు. మనం కూడా ప్రళయకాలంలో భగవంతుడి లోపల బడి ఉన్నప్పుడు ఏమైనా పని చేయగలమా? ఏం చేయలేం. ఆయనకే జాలి కలిగి వీళ్ళకి మంచి శరీరం ఇద్దాం, మంచి ఇంద్రియాలు ఇద్దాం, ఈసారైనా మనని ఆశ్రయించి తరిస్తాడేమో అనుకుంటాడు. ఎందువలన అనుకున్నాడు భగవంతుడు? ఈశ్వరస్య చ సౌహార్దం. మొట్టమొదటిది భగవంతుని సౌహార్దము. దీన్నే భగవద్గీత ఏం చెప్తాడు భగవంతుడు? సుహృదం సర్వభూతానాం, నేను అందరికీ స్నేహితుణ్ణి. సుహృత్ అంటే స్నేహితుడు అని అర్థం. స్నేహితుడు అంటే అర్థం ఏంటి? సుహృత్ అంటే అర్థం ఏంటి? శోభన శంసి సుహృత్. ఎవరినైనా మనం ఇష్టపడ్డాం అనుకోండి, వీడు బాగుండాలని కోరుకుంటాం కదా. స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు అయితే ఆ స్నేహితుడు బాగుండాలని కోరుకుంటాడు. దానికి తాను ఏం చేయగలడో అని చేస్తాడు కదా. మరి భగవంతుడు కూడా మనం బాగుపడాలని కోరుకున్నాడు. ఎందుకని? ఆయనకు సుహృత్వం ఉంది కనుక ఈ సుహృత్వం అనేటటువంటిది భగవంతుని యొక్క ఒక స్వభావ విశేషము. అలాగే వాత్సల్యం ఏం చేత మన ఉంటేనే అంత తేలిక అయ్యే పని కాదు. మనని ప్రకృతిలో పడేయాలి. ఈ ప్రకృతి అంటే శరీరం అనుకుందాం. ప్రకృతి చేత చేయబడినది కనుక ప్రాకృతం. పంచభూతాత్మకమైన మన శరీరం ప్రాకృతం. ఈ శరీరం నిలబడాలంటే, ఇది ఉండాలంటే ఆ లోపల ఒక జీవుడు, ఆ జీవుడు ఉండాలంటే దేవుడు ఉండాలి. అనేక జీవేర ఆత్మన అనుప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి. నీకు పేరు రూపం కలిగేలా నేను చేస్తాను. జీవుడితో పాటు వెళ్ళి అందులో ఉంటాను. ఉన్నాడండి, ఇప్పుడు మనలో ఉన్నాడండి భగవంతుడు. ఏమైనా సుఖం ఉంటుంది ఆయనకి? మనలో ఉంటే ఏం సుఖం ఉంటుందండి? కనుక అన్ని మనసులన్నీ పాపిస్తారు వచ్చాయి కదా. కనుక ఆయనకి ఏం సుఖం ఉంటుంది? అసలు నిజంగా ఆయన మనని చూశాడు అనుకోండి, అసలు ఉండడానికి ఆస్కారం లేదు. మన చోటు ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకున్నాడు కనుక వీడిని ఎలాగైనా బాగు చేయాలి అని వచ్చి మన హృదయంలో ఉంటాడండి కదా. అందుచేత అది వాత్సల్యం. ఎందుకని? నేను వీడి లోపల ఉండను, వీడు పాప అని ఆయన అనుకుంటే మనం లేకుండా పోతాం. మనను ఉంచడం కోసమని మన దోషము పరిగణించకుండా దాన్నే గుణం అనుకుని మన లోపల ఉన్నాడంటే భగవంతుడి యొక్క వాత్సల్యము అనేటటువంటి ఒక భావన అన్నమాట. తరువాత పరమాత్మ మన అందరినీ బాగు చేయడం కోసమనే కదండి దయాడుతూ. దయ కలిగినటువంటి వాడు కనుకనే ఇవన్నీ కూడా. అలా పరమాత్మ నీ కటాక్షం లేకపోతే నాలం ప్రభో భవితుమేవ కుత ప్రవృత్తి. లోకంలో ఈ పనులు చేసేవాళ్ళు అందరూ ఉంటారు కదా, ఏదో ప్రయోజనం ఉంటుందిగా, వాళ్ళకేదో లాభం ఉంటుందిగా. మరి భగవంతుడికి మన మీద ఏమి లాభం? మన వలన ఏమి లాభం? ఏమైనా ఉందా? అదేంటంటే అలా అంటారు. నేను కూడా అందుకు కైంకర్యం చేశాడు. ఎక్కడ చేసాం? మనం వచ్చాడు పట్టుకొచ్చా ఆయన ఇచ్చిందేగా. ఆయన ఎంతో ఇస్తే అందులో కొంచెం ఆయన కోసం వినియోగించామండి. మిగతాదంతా మనమే దాచుకున్నాం కదండి. కనుక ఆయనకి లాభమా మనకి లాభమా? ఇప్పుడు స్వామి ఏదో సమస్య ఉండిపోయింది, నాకు 1 కోటి రూపాయలు వస్తే నీకు నీ హుండీలో 1,00,000 రూపాయలు వేస్తాను అనుకున్నాం. వేస్తాం, బుద్ధిమంతులు. వెళ్ళి 1,00,000 రూపాయలు వేసేసాం. అసలే వెలువడి దాన్ని భగవంతుడు 1 కోటి రూపాయలు ఆయనే తీసుకోవచ్చు కదండి. మనకెందుకు 1 కోటి రూపాయలు ఇవ్వడం? మనం ఇచ్చే 1,00,000 అందులో వేస్తే అది పుచ్చుకుని సమర్పడిపోవడం ఎందుకండి? ఇదే నిసర్గ సుహృది. పరమాత్మకి మన మీద ఉండే ప్రేమ ఎట్లాంటిది అంటే నిసర్గ సుహృది. అంటే ఏ కారణము లేకుండా సహజ సిద్ధంగా కొందరు ఉంటారండి. సహజ సిద్ధమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైనా అవతలి వాడి వల్ల మనకి లాభమా నష్టమా ఆలోచించి చేసేవాడు కాదు. సహజ సిద్ధమైనటువంటి ప్రేమ, వాడు బాగుండాలనే కోరిక కలిగిన వాడు.
సంబంధం ఏమిటో ఆ సంబంధం ఉపనిషత్తు చెప్పి సఖాయౌ సఖ సంబంధం. సఖ సంబంధం అంటే స్నేహితుడు. భగవంతుడు మనకి స్నేహితుడు. స్నేహితుడు ఏం చేస్తాడు? ఎప్పుడు వెన్నట్టు ఉంటాడు, జాగ్రత్తగా కాపాడుకుంటూ. వీడు మావాడు కోపదారి వాడండి బాబు, ఏం తగు తెచ్చుకుంటాడు అని ఆ వెనకాతలు తిరుగుతూ ఉంటాడండి. ఆ భగవంతుడు కూడా మన వెనకాతలు మనతో పాటు తిరుగుతున్నాడా లేదా? ఎన్ని జన్మలు ఇస్తామో మనం. ఇప్పుడంటే మానవులం పోనీ ఏదో కొంచెం చెత్త స్నానం చేసి అవి ఇవి రాసుకుని వచ్చి కూర్చుంటున్నామండి. ఆ మిగతా జంతువులకు అవి ఏమైనా ఉన్నాయా? మరి అందులో జీవుడు ఉన్నాడా? ఆ జీవుడులో దేవుడు ఉన్నాడా లేదా? కానీ వాళ్ళలో కూడా ఉన్నాడు కదా. ఏం చేత వాళ్ళు ఎవరైనా కానీ విడిచిపెట్టలేని ప్రేమ. అది కూడా ఒక కారణంతో రేపేదో వీడు నాకు ఉపకరిస్తాడనే కారణం లేకుండా ఉండే ప్రేమ. ఏవం నిసర్గ సహృదిత్వై సర్వజంతో స్వామిన్ న చిత్ర విరమ ఆశ్రిత వత్సలత్వం. ఇదే ఆశ్రిత వత్సలు. కదా ఆశ్చర్యం ఏం కాదు. పరమాత్మ నువ్వు సహజమైన ప్రేమ గలవాడివి కనుక అని. మానవులలోనే అలాంటి మానవులు కనబడతారు కదండి. ఇప్పుడు కొరతాడు ఊరేసులు కూర్చున్నారు, ఏదో కాలక్షేపం చెప్తున్నారు. అప్పుడే నీ శోభాలు గట్రా ఏం లేవుగా, కింద కూర్చొని చెప్పుకున్నారు కదండి. ఆయన చూస్తుంటే ఆయన పక్కన మరి వైదికులు కదా, చాలా నీళ్ళు పెట్టుకున్నారు, జమ్మీలో పెట్టుకున్నారు. జపం చేసుకున్నాడు మరి. ఆ జపం చేసుకోవడానికి దానికి పెట్టుకున్నారు. అందులో తేలుబడి, అయ్యో బాబా నీళ్ళలో తేలుబడింది, అదేమైపోతుందో అని దాన్ని బయటకు తీయాలి. తీస్తే కొట్టింది, అబ్బా అని వదిలేశారు. మళ్ళీ వేసాడు, మళ్ళీ తీసి మళ్ళీ కొట్టింది, మళ్ళీ వదిలేశాడు, మళ్ళీ ప్రయత్నించి. ఆ పక్కనే ఎవరో ఒక ఆయన చూస్తున్నాడు, ఏమండి దానికి ఏమైనా బుద్ధి ఉంటుందా? మీరు తీసుకున్నప్పుడల్లా కొడుతుంది, ఎందుకు దాన్ని తీయడం? నాయన కుట్టడం దాని స్వభావం, తీయడం నా స్వభావం అన్న. సహజ సిద్ధమైన కరుణండి, దానికి ఒక కారణం ఉండదు. మరి ఈ వీరికైనా ఉండదు భగవంతుడు. ఆయన అలా ఉండడం వల్ల కదా మనం ఇవాళ ఇలా ఉన్నామండి. కనుక అలా చిత్రమైన ఆశ్రిత వత్సలత్వం, ఆశ్రిత ఎందు వాత్సల్యం కలిగి ఉండడం అనేది పెద్ద చిత్రమేం కాదు ఈ విషయంలో పరమాత్మ అని. ఇది పరమాత్మకి చిత్రం కాదండి. ఆయన బట్టి చూస్తే సహజమే కదా. విభీషణుడు వచ్చాడు, శరణు వేడాడు. సుగ్రీవుడు అబ్బాయి వీల్లేదండి, వాడిని కాపాడడానికి వీల్లేదండి అన్నాడు. అంటే రామచంద్ర స్వామి ఏదో చెప్పాడు, అక్కడికి ఒప్పించి తీసుకురాయా. సుగ్రీవుడు అంటే రామచంద్రుడు గొప్పతనం అండి. ఎలాంటి వాళ్ళనైనా ఆయన దానికి తెచ్చేసుకుంటాడు. ఆయన కాదన్న వాళ్ళనైనా సరే నువ్వు చెప్పింది ఆయన అనిపించేస్తాడు ఆయన కదా. భరతుడు అంతమందిని తీసుకెళ్ళాడు జనాల్ని తీసుకురావడం కోసమని. అలా చిత్రకూటానికి తీసుకుని వెళ్ళి అడిగాడు అందరినీ. నేను చెప్పాను మా అన్నయ్య కాదంటున్నాడు, ఆయన ప్రజలంటే ప్రేమ, మీరందరూ చెప్పండి అని. మేము రాముడు మాటలు వింటే మేమేం చెప్పలేకపోతున్నాం, ఆయన చెప్పింది బాగానే కనబడుతుంది. ఇదేటదా ఇన్ని ఖర్చులు పెట్టుకుని మిమ్మల్ని పట్టుకొస్తే ఒక్కడు నా తరఫున మాట్లాడంటే మరి రామచంద్రుడు మాట తీరు అలా గొప్పగా ఉంటుందండి. కనుక ఆయన మాట తీరు సుగ్రీవుడు అంటాడు, అంతా అయిపోయి మరి అభయవిచారం తీసుకురావయ్యా అంటే, స్వామి ఇది నా చిత్రమేనా, ఇదేం చిత్రం కాదు, విచిత్రం కాదు. నేను ఇలా మాట్లాడటం సహజం, నువ్వు అలా మాట్లాడటం సహజం. సుగ్రీవుడు చెప్పిన మాట ఎలా ఉన్నాయండి, కాపాడదు. ఎందుకని? మా అన్నయ్య తన్ని పడేశాడు, కాపాడు అంటే కాపాడుతున్నాడు. ఈయనెవరు? మీరు అన్నయ్య తన్ని పడేస్తే రామచంద్రుడు కాపాడాడు. కనుక మరి అలా వచ్చిన వాడు తనలాంటి వాడే మరొకడు వస్తే అబ్బాయి వీల్లేదండి అన్న. కానీ రఘుకులంగా అవతరించిన వాడు కదండి రామచంద్రుడు. కనుక నైతు చిత్రం ద్వయి, ఇదే నీ ఎంత ఆశ్చర్యం అదే ఈ సహజ సిద్ధమైన స్వభావం అది అని. కానీ అలా చిత్రమేదం ఆశ్రిత వత్సలత్వం, ఆశ్రితులందు అసలు అన్నిటి ఎందు వాత్సల్యం. ఇక ఆశ్రితులందు వాత్సల్యం ఉండడం గొప్పే ఉందండి కదా. నారాయణ అనే అనుకోండి, నారాయణ అనే శబ్దానికి రెండు అర్థాలు కదా. ఒకటి బహువ్రీహి, మరొకటి తత్పురుష. తత్పురుష సమాసానికి అన్నిటికీ ఆధారమైన వాడు అంటే ఆయన బయట వ్యాపించుంటాడు,
మనం అందరం లోపల ఉన్నాం. బహువ్రీహి సమాసానికి అందరి లోపల ఉండేవాడు. బయట ఈ జగత్తంతా ఉంటుంది, ప్రతి పదార్థం లోపల ఆయన ఉంటాడు. ఏం చెప్తుంది బహువ్రీహి సమాసం? వాత్సల్యం అని చెప్తుంది. ఎందుకంటే అన్నిటి లోపల ఉన్నాడంటే మనమే ఓసారి అటు ఇటు చూస్తామండి. కూర్చోవచ్చా ఇక్కడ, పర్వాలేదా, ఏదో ఖరీదైన వస్త్రాలు కట్టుకొచ్చాం కదా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే మాసిపోతాయేమో ఇక్కడ కూర్చుంటే అని చూస్తామండి. మరి ఆయన ఎలా అనుకుంటాడా అన్నా ఉండడానికి? ప్రతి పదార్థంలోనూ ఉన్నాడు కదా వాత్సల్యం. కనుక బహువ్రీహి సమాసం చెప్పే అర్థం ఏమిటి? నారాయణ శబ్దానికి వాత్సల్యము అని కదా. కనుక మరి నారాయణునికి వాత్సల్యం ఉండడం అది విచిత్రం అండి. సహజ సిద్ధం అన్నిటి అందు, ఇంక తనను ఆశ్రయించిన వాళ్ళందు వాత్సల్యం ఉండడం పెద్ద విచిత్రం ఏమిటి? నా చిత్రమైన ఆశ్రిత వత్సలత్వం. ఆశ్రితుల ఎందు వాత్సల్యం కలిగి ఉండడం అనేది చిత్రం కాదు. ఎందుకని మీరు ఇప్పుడు స్తోత్రం చేస్తారు, చాలా సాభిప్రాయమైనటువంటి శ్లోకం. మీరు స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేస్తే ఎవడు స్తోత్రం చేసినా భగవంతుడిని ఉన్న రీతిగా 100% గొప్పతనాన్ని వర్ణించగలరుగా. కనుక అది నిందించడమే అవుతుంది. ఏదో వీళ్ళ బుద్ధికి తగినట్లుగా కీర్తిస్తారు కనుక, ఆయన అంత గొప్పతనాన్ని చెప్పలేరు కనుక. మరి అలా దూషిస్తే ఆయన కోపం వస్తుందా? రాదు. ఎందుకని వాత్సల్యం వాడు కనుక. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాడు కదండి, నన్ను గురించే మాట్లాడాడు కదా, ప్రేమతో మాట్లాడాడు కదా, చాలు సంతోషం. ఇదే ఆనందం పరమాత్మకి. లోకంలో కూడా మనం అలా ఆ తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రేమని మనం చూస్తూ ఉంటామండి. ఆ తల్లిదండ్రుడు ఆ కొడుకు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఆ కొడుకు దగ్గరికి వెళ్ళారనుకోండి, అమ్మ ఆయన ఏదో ఆయన సంపాదించుకునే దాన్ని బట్టి ఈ తల్లికి తండ్రికి ఏదో చేసి పెడతాడండి. చేసి పెడితే దానికే ఆనందిస్తారు వాళ్ళు. నా కొడుకు నాకు సరిగ్గా సపాటు పెట్టలేదు అనుకోరు వాళ్ళు. వాడు తెచ్చుకునే దాంట్లో నా కోసం మేమిద్దరం భారం అండి, మా కోసం అని పాపం చేసి పెట్టాడని సంబరపడతారా లేదా తల్లిదండ్రులు? మరి భగవంతుడు అంటే మనం స్తోత్రం చేస్తే ఏదో వాడికి చేతన అవునో కాదో ఏదో ఒకటి చెప్పాలనే కోరుకుంది, నన్ను గురించి చెప్పాడు. ఇదే ఆశ్రిత వాత్సల్యం అంటే. పెద్ద విచిత్రమైన ప్రతివాడి మీద వాత్సల్యం ఉన్నవాడికి ఆశ్రితులైన, మరి ఆయన తప్ప వేరు గతి లేదు కదా, ఆశ్రితులైన వాత్సల్యం ఉండడంలో విచిత్రమే ఉంది పరమాత్మ అంటుంది. ఒకసారి వ్యాఖ్యానాన్ని మనం సేవిద్దాం. నావేక్షసే ఎందుకు అరకలేదు, నావేక్షసే అంటే నువ్వేగమే చూడకపోయినట్లయితే అని చిత్రమైనటువంటి ఈ కారణత్వంలో ఉండే ఈక్షణ చాలా చిత్రమైన ఈక్షణ. మొట్టమొదటి భగవంతుడు ఒకడు ఉన్నాడండి. కాలే శంసతి యోగ్యత చదజితో రన్యోన్యమాలింగతో భూతాహంకృతి బుద్ధి పంచకరణి స్వాంత ప్రవృత్తింద్రియై అండారావరణ సహస్రమకరోత్తాన్ భూర్భువస్వత సర్వత. ఏంటి ఆదియందు సృష్టి చేయాలనే సంకల్పం ఎవరైనా చెప్పారా? టైం అయిపోయింది సృష్టి చేయని అన్నారా? ఏం లేదుగా. కాలే సంసతి, కాలం ఎప్పుడో ఆయన సూచిస్తుందండి, అనిపిస్తుంది ఆయనకి సృష్టి చేద్దాం, పాపం చాలా కాలం అయిపోయింది, వాళ్ళ కాళ్ళు చేతులు ఇద్దాం, ఏమైనా మంచి పని చేసి బాగుపడతారేమో అని. ఇంత జగత్తుని సృష్టించాడు కదా, దీనికి కారణం ఏంటి? ఈక్షణ. ఆయన అనుకోవడం. ఈక్షణ అంటే సంకల్పం. ఉపనిషత్తు వర్ణిస్తుంది ఏమని? అపైక్షంత, ఒక్కొక్క భూతం నుంచి ఒక్కొక్క భూతం వచ్చేయండి. వచ్చినప్పుడు ముందు ఆకాశం, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలములు, తర్వాత పృథివీ. అపైక్షంత నీళ్లు అనుకున్నాయి. ఏమని? నేను భూమిని పుట్టించాలి అని. భూమి పుట్టింది, నీళ్లు అనుకుంటాయా? నేను కనపడడానికి జ్ఞానం ఉందండి, నేను భూమిని పుట్టించాలి అని. ఆ నీళ్ల లోపల తాను ఉండి అనుకుంటాడు ఆయన మన భూమిని పుట్టించాలి అని. కనుక అపైక్షంత అంటే ఆ జలముల లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ. తేజ ఐక్షత, తేజస్సు సంకల్పించని, తేజస్సు సంకల్పిస్తుంది. తేజస్సు కాదు, తేజస్సు లోపల ఉన్న పరమాత్మ. మొత్తం జగత్తుకంతటికి కారణమేమి? పరమాత్మ యొక్క సంకల్పము. సద్వార్గాద్వార్గం. తాను సంకల్పించుట ఆది ఎందు, తర్వాత మిగతా వాళ్ళకి సంకల్పాన్ని కలుగు చేసి, అంటే తానే లోపల ఉండి సంకల్పాన్ని కలుగు చేసి తద్వారా సృష్టిని చేయించుట.
అనేటువంటిది కదా. కనుక నావేక్షసే, నువ్వే కనుక ఒకవేళ చూడకపోయినట్లయితే, సంకల్పించకపోయినట్లయితే ఇప్పటి స్తోత్ర ఆక్షేప సమాధానంతో ఇప్పటి స్తోత్రానికి ఆక్షేపము, నేను స్తోత్రం చేయగలనా అంటే ఇంతకు మునుపు సంగతి, ఇంతకు మునుపు శ్లోకాలకు ఈ శ్లోకానికి సంబంధం ఏమిటి? ఏమనుకున్నారు మీరు? నేను స్తోత్రం చేయగలిగిన సామర్థ్యం గలవాడిని కాను అని. ఎవడు చేసినా ఇంతే స్తోత్రం కదా. అదేదో మన వాక్కు పునీతం అవడం కోసం తప్ప ఆయన పూర్తిగా చెబుతామని కాదు కదా. కనుక స్తోత్రం చేయొచ్చును. మనం స్తోత్రం చేస్తున్నాం అంటేనే పరమాత్మ చాలా సంతోషిస్తాడు. ఆయన మా వాడు నన్ను స్తోత్రం చేయాలనుకుంటున్నాడండి అని సమాధానం పడి చేద్దాం మనం కూడా స్తోత్రం అని సమాధానాన్ని చెప్పుకుని, ఈశ్వరుடைய శరణ్యతకు ఉరుప్పాన, భగవంతుడు ఎవరు? శరణ్యుడు. అంటే శరణు వేడబడదగిన వాడు. లోకమంతా ఆయన్ని శరణు వేడాల్సిందేగా. భగవానుడు ఒక మాట చెప్తాడు ఆయన, ఏమని? రుద్రం సమాశ్రిత దేవా. దేవతలు కష్టం వచ్చింది, పరమశివుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు. అయ్యా మాకు చాలా కష్టం వచ్చింది, కాపాడాల్సింది. ఈ కష్టం కొంచెం పెద్దది నాయన, ఇది నా లెవెల్లోది కాదు, మరి ఏం చేద్దాం? నాన్నగారు దగ్గర నాకన్నా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడుగా అనుకుని రుద్రో బ్రహ్మాణమాశ్రిత, ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఇలా సమస్య వచ్చింది, మీరు తీర్చాలి. ఆ బ్రహ్మదేవుడు, అబ్బో ఇది నా వల్ల కూడా ఏ సమస్య కాదు నాయన, మరి ఏం చేద్దాం? మీరే కదండి తాతగారు మీ దగ్గరికి వచ్చామండి, మీరు కాదంటే ఎలాగంటే, మరే నాయన నేను తాతను కనిపిస్తున్నానంటే మీకు ముత్తాత మరొకడు ఉన్నాడు పరమాత్మ ఉంది. కనుక పదంగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి బ్రహ్మ మామ ఆశ్రితో రాజం, ఆ బ్రహ్మదేవుడు నా దగ్గరికి వచ్చాడయా. తమరావు దగ్గరికి వెళ్ళారండి, వెళ్ళు, కానీ ఎవడు లేడు పైన. కనుక సమస్య నేను తీర్చాల్సిందే తప్ప నేను చెప్పుకోవడానికి వాళ్ళకందరికీ పైన ఒకడు ఉన్నాడు కనుక ఆ పైకి పడేశారు సమస్య. నేను అలా ఎక్కడ పడేది? నాహం కంచిత్ ఉపాశ్రిత. కనుక ఇప్పుడు ఆశ్రయడం అనేది చిన్నవాడు పెద్దవాడు అంతకంటే పెద్దవాడు, ఆఖరికి జగత్కారణమైన వాడి దగ్గరకు వచ్చి ఆశ్రయించాల్సిందే. కనుక పరమాత్మయే శరణ్యుడు అందరి చేత. ఎవరెవరిని శరణ్యులని మనం అనుకుంటామో వాళ్ళందరికీ కూడా శరణ్యుడైనటువంటి వాడు పరమాత్మ. లోపల ఎన్నర్ బాత్రూమ్ కనుక అలా భగవత్ పరత్వத்தை மேல் 5 శ్లోకத்தாலே అరళి చేయరార్. ఎందుకు శరణ్యుడు ఆయన? భగవంతుడిని ఎందుకు ఆశ్రయించాలి? ఆయన పరాత్పరుడు గనక. పేడిలు వరంధర మిడుక్కిలాద దేవరై. పేడిలు రావణాసురుడు అండి. ఉత్తరాఖండ రామాయణంలో ఉత్తరాఖండలో వృత్తాంతం వస్తుంది. తపస్సు చేశాడు, పరమశివుడు ప్రత్యక్షం. ఆయన ఏం కావాలరా నీకు? నాకు చావు లేకుండా వరదన ఇవ్వండి. ఎవరైనా వాళ్ళు కాదురా బాబు, ఆ వరం ఇవ్వడం లేదు, ఈ వచ్చిన బ్యాన్ చేశారు ఇవ్వలేదు అన్నాడు. మరి ఏం చేయాలి? ఆఖరికి వాడు మీ చేతిలో కత్తుంది కదా, కత్తి ఇచ్చేయండి అంటే చంద్రహాసం, పరమశివుడి చేతిలో చంద్రహాసం అంటే ఎవరు ఎదిరించలేదు. ఇలాంటి వృత్తాంత భారతంలోనూ కనబడుతుంది, ఇక్కడ ఇచ్చేశాడు. కానీ దీనిని నాకంటే శక్తివంతుడైన వాడి మీద ప్రయోగించే వరకు మళ్ళా నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పించాడు. కనుక ఏమైంది? పేడీలు ఇష్టం కలిగింది. వరం ధర, మరణం లేని వరం ఇవ్వడానికి వీడు కీలాదేవరై, సామర్థ్యం లేని దేవతల్ని అంటారు కదండి. అందుచేత శరణ్యత, ఎవరిని శరణ వేడాలి? మనం ఇవ్వగలిగిన వాడిని శరణ వేడాలండి. ఎంత కష్టపడిన తర్వాత పరాత్పరుడు ఎవరు? ఆయన శరణ వేడాలి. కనుక ఆ పరాత్పరుడు ఎవరు అంటే శరణ్యత ఎక్కువ రూప, అందరి చేత ఆశ్రయింపబడుటకు ఉపయుక్తమైన భగవత్ పరత్వத்தை, భగవంతుని పరత్వమును మేల్ 5 శ్లోకత్తాలే అరళి చేయరా. ఇక తర్వాత ఇక్కడి నుంచి 5 శ్లోకములలో భగవంతుని పరత్వాన్ని సాధిస్తున్నారు. ఇది ఇందులో మొదటి శ్లోకత్తాలే, ఇది మొదటి శ్లోకం చేత సత్
ಸದ್ಬ್ರಹ್ಮಾದಿ ಸಾಮಾನ್ಯವಾದಿ ಶಬ್ದಗಳಾலே ஜகத்காரணத்தையா பிரதிபாதிக்கப்படுகிறார் ஸ்ரீமன்னாராயணனே என்று கதி சாமானிய நியாயத்தாலே காரணவாக்கிய விஷயமான பகவத் பரத்வத்தை அருளி செய்கிறார். ఎవరు ఈ జగత్తుకి మూల కారణం అంటే తత్వశేఖరం అని పెళ్ళిలోకాచార్యులు వారు 18 గ్రంథములలో తత్వశేఖరం అని 4 ప్రకరణముల గ్రంథం, చాలా గొప్ప గ్రంథం, తత్వత్రయంలాగే ఉంటుంది ఆ గ్రంథం గురించి. ఆ తత్వశేఖరంలో ఈ విషయాన్ని కొంచెం విపులంగా వారు అనుగ్రహిస్తారు. ఇప్పుడు పరమాత్మ ఎవరో ఆయన పట్టుకోవాలండి, మనం ఆయన ఆశ్రయించాలి. ఎవరు పరమాత్మ? వేదం చూసామనుకోండి, వేదంలో ఏటో రకరకాల పేర్లతో చెప్తుంది పరమాత్మని. ఇంద్రో మాయాభి రూప ఈయతే. ఇంద్రుడు తన యొక్క శక్తులతో అనేక రూపములతో అవతరించి అనుగ్రహించుతున్నాడు అని వేదం. అంటే పరతత్వం ఎవరు? పరమాత్మ. ఇంద్రుడు అని ఆ మంత్రాన్ని బట్టి చెప్తుంది కదా. మరొక చోట ఏకైవ రుద్రోధ్యేయ, రుద్రుడే ధ్యానింపబడదగిన వాడు అని. నా సత్ నా అసత్ సత్శివైవ కేవల. శివుడే ఉండెను, అసత్తు లేదు, జీవుడు లేడు, ప్రకృతి లేదు, శివుడే ఉండెను చెప్తుంది వాక్యం. బ్రహ్మ దేవానామధిప, దేవతలందరుడు అధిపతి బ్రహ్మదేవుడు. బ్రహ్మవాహిదమగ్ర ఆసీత్. ఈ మొట్టమొదటి సృష్టిలో బ్రహ్మయే ఉండెను. నారాయణుడి ఎవరు కొలవాలి మనం? పరతత్వాన్ని చెప్పినప్పుడు ఎన్ని పేర్లు చెప్పింది కదా, ఎవరు కొలవాలి మనం అంటే అప్పుడు దాని మీద చర్చ చేసి గతి సామాన్య న్యాయము, విశేష శబ్దము, సామాన్య శబ్దం అని 2 శబ్దాలు ఉంటాయి. సామాన్య శబ్దం అంటే దానిని దేనికైనా అర్థంగా చెప్పుకోవచ్చును. కొన్ని ఉంటాయి విశేష శబ్దం, ఆ వ్యక్తికే పేరై ఉండేటటువంటివి ఉంటాయి. అది ఆ వ్యక్తినే చెప్పాలి కదా అని అనవాడు. తెల్లవాడు అన్నవాడు, తెల్లగా ఉండేవాడు 10 మంది ఉంటారు, 10 మందికి తెల్లవాడు అని చెప్పాలి. రామారావు కృష్ణారావు అని పేరు పెట్టామనుకోండి, ఆయనకే చెప్పాలి కదా, మిగతా వాళ్ళకి చెప్పడానికి అవదుగా. ఇది విశేష శబ్దం. రామారావు కృష్ణారావు విశేష శబ్దం. తెల్లవాడు, పొట్టివాడు, పొడుగువాడు ఇవన్నీ సామాన్య శబ్దాలు. అలా ఎవరుంటే వాళ్ళకి చెప్పేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ శబ్దములలో ఇన్ని శబ్దాలు చెప్పాయి భగవంతుడు. సామాన్య శబ్దములేమిటి, విశేష శబ్దములేమిటి? రుద్ర అని చెప్పింది కదా. ఆ రుద్ర అనే మాటకి అర్థం ఎవరిని చెప్పాలి? ఎవరికి ఆ రుద్ర స్వభావం ఉంటే వాళ్ళందరికీ చెప్పచ్చు. రుద్రుడు అంటే అర్థం ఏంటి? ఏమన్నది? రుద్ర అంటే రుజం ద్రావయతే యస్మాత్ అని, వ్యాధిని తొలగించువాడు అని అర్థం. అంటే వ్యాధిని ఎవరు తొలగిస్తే వాడిని రుద్రుడు అని అర్థం. ఇంకా ఏమో పేరు చెప్పాడు అంత. రోదనాథ్ రుద్రోసి, నువ్వు ఏడుస్తూ పుట్టావు కనుక రుద్రుడు గారి బ్రహ్మదేవుడు పేరు పెట్టాడు మనకి బ్రాహ్మణులు కనుక. కనుక రుద్ర. ఇంద్ర, ఇంద్రుడంటే ఇది పరమైశ్వర్యే, గొప్ప ఐశ్వర్యం గలవాడు. ఎవడికి గొప్ప ఐశ్వర్యం ఉంటే వాడిని ఇంద్రుడు అనొచ్చు. అంటారా? దేవేంద్రుడు, ఖగేంద్రుడు, నాగేంద్రుడు, వాడని ఇంద్ర శబ్దాన్ని వాడుతున్నారా లేదా? వాడని అందరినీ శాసించే వాళ్ళని శాసిస్తున్నారు, చెప్తున్నారు కదా. ఇది సామాన్య శబ్దమే. విష్ణు ఉందనుకున్నాం పోదు, సామాన్య శబ్దం. అంతటా వ్యాపించి ఉండేవాడు. ఎవళ్ళు అంతటా వ్యాపిస్తే వాళ్ళని విష్ణువు అంటారు. మన అందరికీ చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం శుక్లాంబరధరం విష్ణు. అది ఎవరి శ్లోకంగా చదువుతారు? వినాయకుడి శ్లోకంగా చదువుకునేవాడు వినాయకుడి శ్లోకం, విశ్వక్సేనుని శ్లోకంగా చదువుకునేవాడు విశ్వక్సేనుని శ్లోకం, విష్ణుమూర్తి శ్లోకంగా చదువుకునేవాళ్ళు విష్ణుమూర్తి శ్లోకం. ఎవరికైనా చెప్పుకోవచ్చు. అంతటా ఎవళ్ళు వ్యాపించి ఉంటే వాళ్ళందరినీ విష్ణువు అనొచ్చు కదండి. ఇలా ఇవన్నీ సామాన్య శబ్దాలు. కొన్ని శబ్దములు ఉంటాయి, అవి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి పనికిరావు.
ఒకడనే సూచిస్తుంది. నారాయణ అన్నాము. నారాయణ అంటే దీన్ని పని ఇంకోటి ఎవరికైనా అర్థం చెబుదామా? అప్పయ్య దీక్షితుడు, ఆయన ఎందుకో మధ్యలో మొదటి బాగానే ఉండేవాడు, తర్వాత ఒకసారి వైష్ణవ ద్వేషం వచ్చేసింది. వచ్చిన అసలు ఈ విష్ణు సహస్రనామానికి శివపరంగా అర్థం చెప్పేస్తాను నేను రాసేశాడు. రాసేసిన తర్వాత ముసుగు కప్పుకుని పడుకున్నాడు, వణుకుతున్నాడు. వాళ్ళ అమ్మగారు చాలా గొప్ప జ్ఞానం కలిగినాడు. ఎందుకురా నాయన ఇలా వణుకుతున్నావు అని అడుగుతుంది. నత్తం బాధిస్తోందమ్మా అని. నత్తం బాధించడం అంటే అసలు నిజానికి నారా ప్లస్ అయ్యన ఏమాలి, నారాయణ అవ్వాలి అంతే కదా. శూర్ప ప్లస్ నఖ, శూర్ప నఖ అవ్వాలి. కానీ శూర్పణఖ నా వచ్చింది, అలా నారాయణ వచ్చింది. అది నారాయణ అని ఉంటే నారములుగా అయినమైన వాడు, ఆయన నారములుగా అయినమైన వాడు ఉంది అని చెప్పేది. సంజ్ఞాయాం ఈ నత్వం ఒక వ్యక్తికి పేరైనప్పుడే వాడాలి. ఇప్పుడు మనం అందంగా ఉండడం చూస్తుంటాం కదండి, గోల్డ్ పెయింట్ చేసిన వాడు అందరూ శూర్పణఖండి. అంటే శూర్పాకారముగా నుండి నఖము కలిగిన ఆమె చేటల్లో ఉంటాయి. ఆవిడ నఖాలు ఎలా ఉంటాయంటే చేటల్లో ఉంటాయి కనుక శూర్పణఖ అని పేరు. ఒక అర్థం ఏదో మరి ఇంట్లో అర్థాలు కూడా ఉన్నాయని కూడా. శూర్పణఖ అంటే నఖ విదూషణ ఏం చేస్తుంది? శూర్పం శోడిత భాజనం అని ఒక అర్థం ఉంది. శూర్పం అనేదానికి మరో అర్థం రక్తంతో నిండిన కుండ. ఇవిడ ఏం చేస్తుంటే యాగం చేసినా యజ్ఞం చేసినా కుండతో రక్తాన్ని పెట్టుకెళ్ళి హోమకుండంలో పోసు పడియడమే పని కదా. కనుక శూర్పణఖ అదొక అర్థం. శూర్పాకారంగా ఉండే నఖములు కలిగినది కనుక అది ఆవిడకి పేరు కనుక శూర్పణఖ అయింది. అలా ఒక వ్యక్తికి పేరు అయితే ఏదో లక్ష్మీపతి వైకుంఠంలో ఉంటాడుగా, ఆయనకి పేరు నారాయణ అని అప్పుడే నారాయణ వస్తుంది. కానీ ఇది ఎవరికి పడితే వాళ్ళకి అన్వయం చేయడానికి వీలు. ఇప్పుడు రెండు రకాల శబ్దాలు ఉన్నాయి. ఒకటి సామాన్య శబ్దం ఎవరికైనా చెప్పి, ఒకటి ఎవరికి చెప్పడానికి వీలు లేని శబ్దం. ఇవి ఒకే వ్యక్తిని చెప్తున్నాయి అన్నప్పుడు ఏం చెప్పాలి? ఈ పేరు ఏ వ్యక్తిని చెప్తుందో దీనికి మరో అర్థం చెప్పలేని కనుక మిగతా పేర్లు అన్ని పట్టుకొచ్చి ఈ వ్యక్తికి పెట్టొచ్చునండి. ఇప్పుడు నారాయణుడు శివ సర్వ శివ స్థాణు భూతాది నిధి అవ్యయ ఉన్నాయా? శివ భగవంతుడికి పేరు. మరి శివుడు అనుగ్రహం ఎందుకు అనకూడదు? అసలు శివ అనే శబ్దానికి అర్థం. శివ అనే శబ్దం ఎన్ని చోట్ల వాడారు. ఎప్పుడైనా దేవితుడు శివం కర్మాస్తుతే నాయనా నీ పని దిగ్విజయమగుగాక, శివం బంధానమస్తుతే నువ్వు వెళ్లే మార్గం శుభకరమగుగాక. శుభము అనే అర్థంలో శివము. శుభకరుడు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణ నక్షత్రంలోనే ఉంటుంది కదండి. కనుక శివ అంటే నారాయణుడే చెప్పొచ్చును, రుద్ర చెప్పొచ్చును. ఎలా చెప్పాలి? ఇది ఆగమ శాస్త్రం చెప్పినటువంటి అర్థం. రుజంధరావైతే అస్మాదు తస్మాదు రుద్ర అని. సంసార వ్యాధిని పోగొట్టే వైద్యుడు శ్రీమన్నారాయణుడు అండి. కనుక రుద్ర అంటే సంసార వ్యాధిని పోగొట్టేవాడు. తర్వాత బ్రహ్మ అనే శబ్దానికి పెద్దవాడు, పెద్దదిగా చేయువాడు. మరి ఇంత జగత్తుని తన లోపల ఉంది అని చెప్పడమే తప్ప ఎలా ఉందో చెప్పలేనంత సూక్ష్మ రూపంలో ఉన్న జగత్తుని ఇంత పెద్దదిగా వికరింపజేసిన వాడు కనుక బృహత్వాత్ బ్రహ్మణత్వాచ అంటారు కదా. బ్రహ్మ భగవంతుడితో ఈ బ్రహ్మ శబ్దాన్ని చెప్పొచ్చును. ఇంద్రహ, ఇంద్రహ అంటే పరమ ఐశ్వర్యం కలవాడు. అసలు ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? చాలా పొరపాటు అర్థం. మనకు ఐశ్వర్యం అంటే డబ్బులు ఉండడం, డబ్బులు ఉండడం కాదు. 10 చోట్ల ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లో వస్తే తంతానంటాడు అద్దుకున్నవాడు. సుఖం ఇల్లున్నా మనకి బెత్తనం లేదన్న ఇంటి మీద, ఏం ప్రయోజనం? కనుక ఐశ్వర్యం అంటే నియమించుట అని. అందరినీ అన్నిటినీ నియమించేవాడు యేసుడు. నియామక అని అర్థం. ఇప్పుడు నియామకుడు ఎవరండి? ఇంద్రుడా? ఇంద్రుడు ఎంతమంది తనేసి తనవే లేదండి స్వర్గంలో నుంచి. కనుక ఆయన ఇంద్రుడే అవుతాడండి. నిజమైన ఐశ్వర్యం సమస్త జగత్తుని శాసించే పరమాత్మ. పరమాత్మది కదా ఈ జగత్తంతా. కనుక ఇంద్ర శబ్దానికి అర్థం ఎవరు? పరమాత్మ. ఆయన అనేక రూపములతో ఈ లోకంలో అవతరించి అందరినీ కాపాడుతున్నాడు. కనుక ఇంద్ర శబ్దం ఆయన చెప్తుంది. కనుక పరాత్పరుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఇది గతి సామాన్య శబ్దం చేత చెప్పబడేటువంటి అర్థం. దాన్నే సాధిస్తున్నారు. సద్బ్రహ్మాది పదశ్రయి అంటారు. కోరుతాడు అని కూడా
కొన్ని సాధారణంగా ఒక వ్యక్తి అని చెప్పినట్టుగా ఉండవు. సత్ అంటుంది, బ్రహ్మ అంటుంది. ఈ పదాలు ఎవరిని చెబుతున్నాయి అని సందేహం కలుగుతుంది. కలిగితే అప్పుడు గతి సామాన్య శబ్దంతో మొత్తం ఎక్కడెక్కడ ఏ పేర్లు చెప్పింది, ఈ పేర్లలో ప్రక్కదానికి అన్వయించడానికి తగిన శబ్దం ఏది, దేనికి అన్వయించడానికి వీలు లేకుండా రూఢిగా ఒక వ్యక్తి చెప్పే శబ్దం ఏది చూసుకొని ఆ శబ్దాలన్నిటినీ వీటిని అన్వయింపజేస్తే, లేకపోతే ఇంతమంది కారణాలు చెప్పదుగా వేదం, ఎవరో ఒకనే చెప్తుంది. మరి ఇన్ని పేర్లతో ఎందుకు చెప్పడం? ఒక్కొక్క గుణాన్ని చెప్పడం కోసం ఒక్కొక్క పేరు వాడిందండి. ఆ పేర్లన్నీ ఓ గుణాన్ని చెప్పేటటువంటివే కదా, స్వభావాన్ని తెలిపేటటువంటివే కదా అని మోసపడుతుందా చెప్తున్నది. కనుక ఇది మొదలు శ్లోకత్తాలే సత్ బ్రహ్మాది సామాన్యవాది శబ్దంగళాలే సత్ బ్రహ్మ అనేటువంటి సామాన్యవాది శబ్దముల చేత జగత్కారణతయా ప్రతిపాదింపబడినాన్, జగత్తుకి కారణముగా ప్రతిపాదింపబడుతున్నవాడు శ్రీమన్నారాయణుడే అని గతి సామాన్య న్యాయత్తాలే, గతి సామాన్య న్యాయము చేత కారణవాక్య విషయమాన భగవత్పరత్వత్తై అరుళి చేయిరార్. కారణవాక్యముల చేత, కారణవాక్యములకు విషయములు భగవానుడు, ఆ భగవంతుడిని చెప్పేవే ఈ పదములన్నీ అని ఆ భగవద్వైభవాన్ని వర్ణిస్తున్నారు. జగత్కారణము ఆయనయే, శ్రీమన్నారాయణుడే అని. సౌబాలికి ప్రవృతయో నారాయణ స్థితి మహోపనిషద్ బ్రవీతి సౌబాలికి ప్రహృదయోప్యనుజగ్మురేనా సద్బ్రహ్మాత్మపదై త్రయీ. వేదం అనేది ఒక చోట సత్ అని, ఒక చోట బ్రహ్మ అని, ఇంద్రుడు అని, రుద్రుడు అని చెప్పింది. ఎవరండి ఈ జగత్కారణమైన వాడు? ఏదో పేరు చెప్పండి, ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోమా అంటే మహోపనిషత్తు చెప్పింది నారాయణుని వలనే. సౌవాలికి ఉపనిషత్తు చెప్పింది. ఏం చెప్తుందండి? ఇప్పుడు ఆరాయణకు చెప్పాలి, వీళ్ళే దేవుడు అని చెప్పకూడదా అంటే జగత్కారణమైన వాడని చెప్పకూడదు. నైవేకించనాగ్ర ఆసీత్, సృష్టికాలంలో ఇవేవి లేవు అని చెప్తూ ఏం చెప్తున్నా? బ్రహ్మదేవుడు లేడు, నేశాన రుద్రుడు లేడు, నైవేద్యా పృథివీ ఆకాశం లేదు, నేల లేదు, నక్షత్రాణి. మరి ఇప్పుడు ఎవరున్నారండి? నారాయణ ఏక ఏవ ఆసీ, ఆ నారాయణుడే ఉండెను అని చెప్తుందిగా అక్కడ. మనకేమైనా సందేహం ఉంటే ఈ పేర్లన్నీ చెప్పి వీడు లేరని చెప్పి ఆయనే ఉన్నాడని చెప్పింది కనుక జగత్కారణమైన వస్తువు ఎవరు? నారాయణుడే అని మహోపనిషత్తు సౌవాలికి సువారోపనిషత్తు అన్నమాట. సువారోపనిషత్తు అనుజగ్మురేనా అంటారు కదా పురత్తాడు. అలా కారణ వాక్య విషయమాన భగవత్పరత్వత్తై అరుళిచ్చేరా. స్తోత్రం పడిన ఉపక్రమిత్తవాదే, స్తోత్రం చేయడానికి ప్రారంభించిన వెంటనే వాత్సల్యజన్యమాన విశేష కటాక్షత్తై పండినాయి ఎంగిరయ్యదు. అసలే ఈయన భయపడుతూ స్తోత్రం ప్రారంభించారండి. ప్రారంభించగానే మాటలు వచ్చేస్తున్నాయి, ఆయనకి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయి ఆలోచనలు? పరమాత్మ నీ యొక్క వాత్సల్యం, ఈయన స్తోత్రం చేయాలనుకుంటున్నాడండి పాపం, కనుక బాగా చేద్దాం స్తోత్రం అనుకుని భగవంతుడు వారికి స్ఫురింపజేస్తున్నాడు. ఇది నా గొప్పతనం కనుక నేను చేస్తున్నాను అనుకోవడం లేదు. మనమైతే ఓ నలుగురికి చూపించుకుంటాం, ఏదో ఒకటి రాశానంటే నలుగురికి చూపించుకుని చూసారా ఎలా రాశాను అంటే కదా. అలాగే దీనికి మూల కారణం నీ అనుగ్రహమే పరమాత్మ అంటున్నారు. కనుక ఏమిటది? వాత్సల్యజన్యమాన వాత్సల్యజన్యమాన విశేష కటాక్షద్దై, విశేషమైన కటాక్షమును పండినాయి చేసిన పరమాత్మ అనేటటువంటి ఇది ప్రళయకాలத்திலே, ప్రళయకాలంలో అచిత్ కల్పనాల చేతనై, ప్రళయకాలంలో మనందరం ఎలా ఉన్నామండి? ఆ ప్రళయకాలంలో భగవంతుడు ఉన్నాడు, ఆయన లోపలే ఈ జగత్తులన్నీ ఉన్నాయి. జీవులు ఉన్నారు, ప్రకృతి ఉంది. ప్రకృతి జీవులు ఉన్నారంటే జీవులు ఎలా ఉన్నారు? ఉన్నవాడు కానీ తెలివితేటలు ఉన్నాయా? వీళ్ళు ఉన్నాడు అని చెప్పడమే. మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం, కోమాలట్టు ఉంటాయి కదండి. ఉన్నాడని చెప్పకూడమే, వాడికి తెలుస్తున్నా ఏమి తెలియదు కదా. ఈ జీవుడికి కర్ణ కళేబరాలు ఉంటాయి కదా, శక్తి ఉంది, చూచే
చూడడానికి కళ్ళు లేవు, వినే శక్తి ఉంది, వినడానికి చెవులు లేవు. కనుక అలా ఉన్నాడు. ఆ పరమాత్మ శరీరంలో ప్రకృతిలో చేరి ఉన్నాడు జీవుడు. ఆ ప్రకృతిలో ఉన్న జీవుడు ఎలా ఉన్నాడు? మైనపు ముద్దలో అదోబడిన బంగారు రచనలో ఉన్నాడు. ఇది బంగారు రచన, అది మైనపు ముద్ద అన్నారు. దీన్ని బంగారు రచన అన్నారు జీవుడు. ఎంచేత విడిపోయి జ్ఞానం అన్నీ ఉన్నవాడు కదా, కనుక బంగారు రచన. దానికి జ్ఞానం లేదు కనుక అది ప్రకృతి, కనుక అది మైనపు ముద్ద. బంగారు రజన అయితే మాత్రం ఏం చేసుకుంటాడు కదా, అది నక్లెస్ అయితే మళ్ళీ వేసుకుంటాం. ఆ రజన చూసి బిస్కెట్ చూసి ఏం చేసుకుంటాం, ఒకసారి బీరువా తెరవడం, ఆడతవడం, మళ్ళీ అంతే తప్ప మనం పెట్టుకోవడానికి ఎందుకు పనికిరాదు కదా అది. కనుక అలా ఉన్నారు జీవులు. అలాంటి వాళ్ళని చూసి భగవంతుడు స ఏకాకి నరమేత. మన ఇంట్లోనే మన పిల్లలు ఏదో పాపం వాడికి ఏదో జ్వరం, ఏదో ఒళ్ళు తెలియని జ్వరం వచ్చేసి అలా కన్ను తెరవకుండా పడుకుని ఉంటే ఆ తల్లిదండ్రులకు ఆనందం ఉంటుందండి? ఉండదు కదా. వాడు చెంగు చెంగుని ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఆనందం. అలా భగవంతుడు కూడా స ఏకాకి నరమేత, ఆయనకు ఆనందం కలగలేదు. బాబు వీళ్ళు ఎలా పడున్నారు, వీళ్ళకి ఏదైనా కొంచెం మనం మంచి శరీరం ఇంద్రియాలు ఇస్తే ఏమైనా మంచి పనులు చేసుకుని తరిస్తారేమో వీళ్ళు అని అనిపించి సృష్టి చేస్తారు. ఏమిటి కారణం? ఈ జీవులు అని అడిగారా, స్వామి మాకు శరీరం ఇయ్యి అని? అడగానే బుద్ధి ఉంటాయి కదా, అడగడానికి నోరు ఉంటాయి కదా. లేదు, ఆలోచనే లేదు. అలా పడున్నారు. కేవలం ఆయన దయ. దయమాన మనాహ కరణ గణయబడి ఘటయసి, కరణ గణయబడి ఘటయసి. ఈ శరీరాన్ని ఇంద్రియాలను నువ్వే ఇచ్చావు. కారణం ఏమిటి అంటే నీ దయ, కేవలం దయ అని కదా. కనుక అట్లా అచిత్కల్పరాన చేతనరు, అచిత్కల్పరాన చేతనరు. అచేతనం, అచేతనానికి ఏం ఒక శక్తి ఉండదు, ఆలోచించుకోవడమో మరొకటి ఉండదుగా, తనంతా తానేం మారదుగా. జీవులు అంతే, వీళ్ళకి జ్ఞానం ఉంది కానీ వీళ్ళు ఏమి చేయడానికి అనుకోవడానికి సామర్థ్యం కలిగిన వాళ్ళు కాదు కనుక దానికి జ్ఞానం లేదు, వీళ్ళకి జ్ఞానం ఉందని చెప్పడమే తప్ప రెండు ఒక్కలాగే పడి ఉంటాయి. ఆ భగవంతుడు ఏమైనా చేస్తే అవడమే తప్ప. కనుక అచేతనంతో సమానమైన స్వభావాదనలు కలిగినటువంటి జీవులను దయమానవాయిక్కొండు దయ కలిగిన హృదయం కలవాడగుచు విశేష కటాక్ష పండి ఉండాలి. విశేషమైన కటాక్షాన్ని చేసి సృష్టించి ఉండాల జంతుక్కలుడయ ప్రవృత్తి నివృత్తి హేతుభూతనాయ్. సృష్టించి పారేలేదు ఆయన, ప్రవృత్తి నివృత్తులకు హేతుభూతుడయ్యాడు. అంటే అదే ఈ శ్లోకంలో చెప్పిన అర్థాన్ని సాధిస్తున్నారు. ఆయన లోపల ఉన్నాడు కనుక మనం ఏం చేస్తాడు భగవంతుడు? ఆదా ఈశ్వర దత్తయ పురుష స్వాతంత్ర్య శక్తిగా స్వయం తజ్ఞాన ప్రయతనాన్యుత్పాదయన్ వర్తతే తద్రోపేక్ష తదోనుమధ్య వివిధ నిగ్రహానుగ్రహం. నడాసుడు అమ్మాడు తత్వసారం అని అద్భుతం. ఈ మాటని దీనికి మూల కారణం భగవద్రామాదులు వేదార్థ సంగ్రహాలు అనుగ్రహిస్తారు. మనల్ని సృష్టించాడు పరమాత్మ, ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఉంటాడు లోపల హృదయంలో. ఆయన ఎందుకున్నాడు? ఆయన ఉండకపోతే మనకేమి సామర్థ్యం ఉండదు. కానీ అలానే ఆయన అన్ని చేయించాడు. ఆయన అన్ని చేయించాడు అనుకోండి, మనం తెలియదు కూడా నా అంతా నువ్వే చేసేవాడు కనుక నాకేం పాపం ఉంది, నాకేం పుణ్యం ఉంది, అంతా నువ్వే చేసేవాడు. ఆహా, శక్తులను ఇచ్చి ఇప్పుడు కొందరు పిల్లలు ఉంటారండి, మా నాన్నగారు కూడా డబ్బు దుర్వినియోగం చేసేస్తున్నాడండి, అదే నాకు ఇష్టమైన కోట్లు కోట్లు సంపాదించాడు అంటాడు కొడుకు. అంటే ఆ తండ్రి పాపం ఇలా విని పాపం ఆ తండ్రితో అన్నా వాళ్ళతో వీళ్ళతో ఆ తల్లి ఏదో పాపం ఎప్పుడో వంటింట్లో చెప్తున్నాడు, వాడు బాధపడుతున్నారు ఏదో పడతాడు, బాగానే కొడతా అని అంటున్నాడు. అంటే ఏం చేస్తాడు? ఎవరే రారా, అయ్యో నీ వాటాకి ఇంత ఇస్తున్నాను, నీ వాటాకి ఇంత ఇస్తున్నాను, మీరు వ్యాపారాలు ఏం చేసుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకుంటారు. అది ఇచ్చినట్టుగా భగవంతుడు కూడా వచ్చి హృదయంలో కూర్చుంటాడు. ఆ కూర్చుని చిచ్చక్తి, ప్రవృత్తి శక్తి, నివృత్తి శక్తి, మూడు శక్తులు ఇస్తాడు. ఏదైనా అనుకునే సామర్థ్యం, అనుకునే సామర్థ్యం కూడా లేదు ప్రళయకాలంలో, కానీ సృష్టించిన తర్వాత అనుకునే సామర్థ్యం, అనుకున్న తర్వాత అనుకున్న దాన్ని చేసే సామర్థ్యం, ప్రవృత్తి శక్తి. వద్దొద్దు, ఇందువల్ల మనకి నష్టం వస్తుంది అనుకుంటే నివృత్తి శక్తి, మారేసే
సామర్థ్యం మూడు ఇస్తాడు. టేబుల్. ఈయన చేస్తాడు తత్రోపేక్ష తత్వనుమత్య. వాడు ఏం చేశాడని అడ్డుకోడు. ఎందుకని మీరు వద్దన్నారు, లేకపోతే చూడండి షేర్లు ఎలా పెరిగిపోయాయో, బంగారం కొనిపడద్దు, ఏదో చెప్తాడండి. కనుక ఈయన మాట్లాడు ఆ హృదయంలో ఉండి అలా చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు చేయని అని తత్రోపేక్ష తత్వనుమత్య. ఆయన అనుమతి లేకపోతే వీడు ఏం చేశాడు కనుక అనుమతిస్తాడు. వాడు చేసిన కాబట్టి ఫలం ఉంటుంది. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే వ్యాపారం సక్రమంగా చేస్తే లాభం, సరిగా చేయలేకపోతే నష్టం అండి. అంతా ఇంద్ర ఆట. అప్పుడు ఎప్పుడైనా వాడికి మళ్ళా కాళ్ళు చేతులు లాగి నాన్నగారు పొరపాటు చేశానండి, మీ మాట విన్నాను కాదని అన్నాడు అనుకోండి, అయితే నా మాట వినంటే నేను ఏదో చేసుకుంటాను. అంతవరకు మాత్రం. లేకపోతే ఈ పాటికి ఎంతో సంపాదించేస్తుండేవాడిని. మా నాన్న మాటికి వెనక్కి లాగుతున్నాడు అంటే నాకెందుకు వచ్చింది అని శక్తులు వచ్చి ఊరుకుంటాడు. ఇదంతా భగవంతుడు ఎలా చేస్తున్నాడు, గుర్తించి వదిలేదు. మిగతా తండ్రులాగా కూడా హృదయంలో ఉన్నాడు. ఉండి ప్రవృత్తి శక్తి నివృత్తి శక్తి ఇన్నిటినీ వారికి ఇచ్చాడు కదండి. అదే సాధిస్తున్నాడు. ఏమని విశేష కటాక్షత ఇప్పండి ఉండా ముందు పుట్టించి ఉండాల జంతుక్കളുడే ఉన్నటువంటి జంతువుల యొక్క ప్రవృత్తి నివృత్తి హేతుభూతానాయి. వాళ్ళు ప్రవృత్తి చేయాలన్నా, ఓ పని చేయాలన్నా, ఓ పని మానాలన్నా తాను లోపల ఉండి అనుమతించాడు కనుకనే ఇవన్నీ జరుగుతాయి. ఉపకారకరాన ఉనకు ఇలా ఉపకారకుడు అయిన నీకు సృష్టమాన జంతుక్கள் నీ చేత సృజింపబడినటువంటి ఈ ప్రాణులు ఆభిముఖ్యం పన్న ముఖం కొడుతాయి. కొంచెం ఆభిముఖ్యం చూపించగానే అనుగ్రహించినావు, దర్శనమిచ్చినావు. ఇది ఆశ్చర్యము. ఇప్పుడు ఇంత చేసిన వాడికి మనం నమస్కారం పెడితే బాగున్నావురా అంటే ఆశ్చర్యంగా ఉందండి. ఆభిముఖ్యం కలిగిన వాడి మీద ప్రేమ చూపించడం ఆశ్చర్యంగా ఉంది. ఆభిముఖ్యం లేని వాళ్ళకి ఇంత సృష్టి చేసి ఈ శరీరమును ఈ ప్రవృత్తులను కలిగి చేసిన తర్వాత వాడందానికి ఆభిముఖ్యం ఉంది. ఆభిముఖ్యం ఉంది కనుక అనుగ్రహించాడు కనుక కదా ఆలోచనలు తోస్తున్నాయి. ఆశ్చర్యం ఉంది స్వామి. కొంచెం నీ వాడిని ఒక మాట అండి, అచ్యుత అహం తవాస్మి. అచ్యుతుడా అంటే ఆశ్రయించిన వారిని విడిచిపెట్టని వాడా, నేను నీ వాడను. ఈ ఒక్క మాట అన్నాం అనుకోండి, ఊడిగా చేస్తాడు పరమాత్మ. మరి పాండవులు చేసింది ఏమిటండి? అదేగా వాళ్ళ ఒక మాట అన్నారు కనుక వాళ్ళ కోసం ఎన్ని పాటలు పట్టాడండి ఆయనకేం లేదా 16,000 మంది భార్యలు. పాప వాళ్ళందరూ అలా వెంకటిల్లిపోయి ఆయన ఎప్పుడు వస్తాడని చూడటమే. ఇంతసేపు పాండవులు వెనకాల వాళ్ళకి సంపద ఇచ్చి అవి నిలబెట్టుకుని అంతా అయ్యేదాకా అక్కడ అప్పుడెప్పుడో తర్వాత మళ్ళా వారికి వెళ్ళాడు కదా. భాగవతం చెప్తుంది కదా. అట్లా ప్రేమ కనుక పరమాత్మ నిన్ను ప్రేమించిన వాడనే ప్రేమించే నీకు, నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమిస్తా అనడం పెద్ద ఆశ్చర్యమే ఉందయ్యా, వాత్సల్యమే ఉంది అని ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు అని అవతారికను సాధించి ఇక శ్లోకానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తుంది. నావేక్షసేయది నువ్వే కనుక చూడకపోయినట్లయితే పరమాత్మ పరీక్షత బహుశ్యాం ప్రజాయేతి. తత్తంటే జగత్కారణమైన ఆ పరమాత్మ ఐక్షత సూచను అంటే సంకల్పించెను. ఏమని? బహుశ్యాం ప్రజాయేయ అనేక మందిగా అగుదురుగాక అనుకుని అని అచిత్కల్పరాల చేతనరై కటాక్షిత్ ఇలయాహిల్ అచేతనంతో సమానంగా చేష్టలు జ్ఞానము లేకుండా పడి ఉన్నటువంటి జీవులనే గనక కటాక్షించకపోయినట్లయితే అనాది కాలం పణ్ణిపోంద అపరాధంగడి పారాదే. ఎంత నుంచి మనం అలా అపరాధాలన్నీ చేసుకుంటున్నాం కదండి. వీటే చూడకుండా అవత్రుడే దుర్గతియే పార్తు వాడి దుర్గతిని మాత్రమే చూచి కృపాపరతంత్రనాయురే కృపాపరతంత్రుడే కదా ఇప్పోదుం కటాక్షిత్తు ఇప్పుడు కూడా కటాక్షించినది అల్లదు ఉన్నాయి కటాక్షిత్తులే ఎన్నాడు ఇల్లే కనుక పరమాత్మ మమ్మల్ని చూడలేదు అని ఎవరు అనలేదుగా. అనకుండానే ఆయన కటాక్షించాడు కదా, ఈ లోకాన్ని సృజించాడు కదా. తత బహుశ
బహుశ్యామ్యంగిర సంకల్పద్దు బింబు తతః పిమ్మట ఏంటి బహుశ్యాం అని నేను అనేక మందిని అవుతానని సంకల్పించిన తర్వాత భువన సృష్టికు మున్ముండాన దూరத்தை சொல்கிறது భువన సృష్టికి మునుపు ఉండేటటువంటి దూరమును చెప్పుతున్నది. అంటే ఎన్ని పనులు చేశాడు ఆయన? ఇంత సృష్టి జరిగింది అంటే ఈ జగత్తునంతటిని సృష్టించడానికి ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్న తర్వాత అవ్యక్తంగా ఆయన లోపల ఉండేటటువంటి ప్రకృతి అంటే 3 గుణాలు కలిగినటువంటి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు. ఈ 3 గుణములు సమానంగా ఉన్నాయనుకోండి, ఏమీ మార్పు ఉండదు. అలా నిద్రాణంగా ఉంటుంది ప్రకృతి. భగవంతుడు సృష్టించాలని అనుకోగానే ఏమంటారు? గుణక్షోభం బిరందు. ఈ గుణాల్లో కదలిక ఆరంభం. అప్పుడు మార్పులు అన్నీ వస్తాయి ఈ గుణములలో. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళే రోగాలు ఎందుకు వచ్చాయంటే ఏం చెప్తారండి? ఈ నాడు పట్టుకుని అది ఎక్కువైంది ఇది ఎక్కువైంది అని చెబుతారా లేదా? ఈ హెచ్చు తగ్గుల వల్ల మార్పులు అన్నీ వస్తాయండి. కానీ అంతవరకు ఏ కదలిక లేకుండా ఉన్న ప్రకృతి ఇప్పుడు ఒక్కసారి మార్పులు పొందింది. ఆ గుణములకు క్షోభం కలిగారు. గుణములకు ఎందుకు క్షోభం కలిగింది? పరమాత్మకి సంకల్పం కలిగింది సృష్టి చేయాలి అని. అప్పుడు మారుతుంది. ఒక పెద్ద రూపాన్ని పొందింది. ఆ మహత్తు దగ్గర నుంచి అహంకారం దగ్గర నుంచి మళ్ళీ 3 భాగాలైంది. సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. సాత్విక అహంకారం నుంచి 11 ఇంద్రియాలు పుట్టాయి. సాత్విక తామస అహంకారం నుంచి భూతాది అని పేరు దానికి. తామస అహంకారానికి పంచతన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ పుట్టాయి. ఈ మధ్యలో ఉండే రాజస అహంకారం ఈ రెండింటికి సహకరిస్తూ ఉంటుంది. అది లేకపోతే వృత్తి జరగదు కనుక వీటికి సహకరిస్తూ ఉంటుంది. ఇలా అహంకారం నుంచి ఇంద్రియాలు, భూత తన్మాత్రలు నుంచి మళ్ళా తన్మాత్రలు భూతాలు. ఇలా సృష్టి ప్రక్రియ అంతా వచ్చింది కదండి. మధ్య అంత జరిగింది. మనకి శరీరం వెంటనే వచ్చేలేదు. ఇలా అనగానే సినిమాల్లో చూపించినట్టుగా వచ్చేది. సృష్టి చేయాలంటే ఇంత కార్యక్రమం జరగాలి. జరిగిన తర్వాత బ్రహ్మాండం ఊరికే వచ్చిందండి. అయిపోయింది. పంచభూతాలను సృష్టించేశాడు భూత తన్మాత్రల నుంచి. ఇప్పుడు ఈ పంచభూతాలు ఉన్నాయి. నాకు బ్రహ్మాండం కావాలి అనుకున్నాడు. బ్రహ్మాండం కావాలంటే ఆ బొమ్మల్లోకి ఓ లారీతోటి ఇసుక, ఓ లారీతోటి ఇటుక, ఓ లారీతోటి సిమెంట్, ఓ ట్యాంక్ తోటి నీళ్లు పెట్టేశాం. ఆ గోడ తయారైపోతుందా? తయారవుతుందా? వాటిని కలపాలి. కలిపితే సమయజ్ఞాన్యోన్య సంహతింపినా. భగవంతుడు ఈ భూతాలుగా ఉంటే పని చేయవు. భూతములు అంటే జగలు భూతాలని కాదు, కొన్నవి వస్తువులు అనమాట. కనుక ఈ భూతాలు కలపాలి. కలిపాడు. ఇప్పుడు పంచీకరణం, అదే త్రివృత్కరణం ఉపనిషత్తుడు. పంచీకరణం అంటే మన ప్రతి దాంట్లోనూ ఆయన్ని కొంచెం మందం పోసాడు అనమాట. గిలాబాకి ఏ పాడలో పోయాలి, లేదా గోడ కట్టాలంటే ఏ పాడలో పోయాలి, తేడాలు ఉంటాయి కదా. ఆ తేడాల్లో ఇది కలిపేశాడండి. కలిపేస్తే ఇప్పుడు ఏమైంది? పంచీకరణం అంటే ఒక్కదాన్ని 5 చేయుట. పంచీకరణం అంటే 5 ఒకట, 5గా చేయుట. ఒక్కొక్కటి ఆకాశం అయింది, నేల అయింది. ఎందుకోసమని? మరి ఆకాశంలో ఓ సగం వదిలేశాడు. ఓ సగాన్ని పట్టుకొచ్చి 4 భాగాలు చేశాడు. ప్రతిదాన్ని 2 భాగాలు చేశాడు. ఒక సగం, మిగతా 4 భాగాలు. ఈ 4 భాగాలని మిగతా వాటి సగాలతో కలిపాడు. కలిపితే ప్రతి దాంట్లోనూ మిగతా 4 భూతాల 1/4 వంతు. అవన్నీ ఉన్నాయి. ఒక సగం 1/7 వంతు. 4 భాగాలు ఉన్నాయి. 1/2 వంతు మొత్తం అదే. కనుకనే మరి వాళ్ళ ప్రశ్న వేసుకుంటారు అక్కడ. ఏమంటే ఆకాశంలో అయితే ఇప్పుడు నేల ఉందా, నీరుందా, నిప్పుందా, గాలి ఉందా? మరి ఆకాశం ఎందుకన్నారండి? సగం 50% అది ఉంది కనుక ఆకాశం అనడానికి కారణం ఏంటి? సగం భాగం ఆకాశం ఉంది, మిగతా తర్వాత తక్కువ పాడు కదా. అలాగే ఇక్కడ కూడా నేలన్నా అంటే ఇందులోనూ నీరు. మన కవిత నీళ్ళు వస్తున్నాయా లేదా? నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కువ భాగం నేల. కనుక దాని నేల. ఇలా ఇంత సృష్టి చేసి బ్రహ్మాండాన్ని ఉదంగా చేశారు. అప్పుడు బ్రహ్మని సృష్టించారు. ఆ బ్రహ్మని సృష్టించగానే ఆయన పాఠం అదే చెప్పేశాడు కదా, అంతా రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పేశాడు ఆయన. ఈసారి నువ్వు సృష్టి చేయను ఆయన అని ఆయన చేయించాడు. ఇంత జరిగితే ఇవాళ మనకి శరీరం వచ్చిందండి. మధ్యలో ఎంత ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ అంతటినీ కొనసాగిస్తున్నారు. నావేక్షసే దిగతో భువనాన్యమూని
నాలం ప్రభో భవితుమేవా, నువ్వే కనుక చూడకపోతే ఈ లోకాలన్నీ తయారవడానికి కూడా సమర్థములు కావు కదా అని దాని అర్థాన్ని సాగిస్తున్నారు అన్నమాట. కనుక అలా ఆ కటాక్షిత్తు మున్ముండాలు దూరత్తాయి. తాత అటు పిమ్మట అంటే మున్ముండాలు దూరత్తాయి అని అర్థం. అమూని భువనాని భవితుమేవ నాలం, అమూని భువనాని లోకములన్నీ భవితుమేవ కలుగుటకే నాలం సమర్థములు కావు. ఆయన చేయకపోతే ఏముండదు కదండి, ఆయన చేస్తేనే. మామూలుగా అయితే మేస్త్రి వస్తాడు, కలుపుతాడు, కొడతాడు. అలా పడి ఉంటే ఏముంది, ఏం ప్రయోజనం లేదుగా. వచ్చి కలిపి తయారు చేయాలి. అదే ఆయన సంకల్పంతో చేస్తాడు. వీళ్ళు చేతులతో చేస్తారు, సంకల్పంతో అవదు కనుక ఆయన సంకల్పంతో చేస్తాడు, అంతే తేడా. కనుక అమూని భువనాన్ని భవితుమేవ నాలం భోగమోక్షంగళై సాధిత్తు కొడుకు ఏకాంతమాన భోగము మోక్షము. భోగాన్ని అనుభవించడం, మోక్షాన్ని వీటిని సాధించాలంటే ఏం కావాలి? ఏదో నోటితోటి అనడానికి నోరు ఉండాలి కదండి, ఇంద్రియాలన్నీ ఉండాలి, శరీరం ఉండాలి కదా. దానికోసమని ఏకాంతమాన చతుర్దశ భువనంగళాన ఇవి ఉండావే మాట్లాడు. ఇవి కలగడమే అసాధ్యం నీ సంకల్పం లేకపోతే, నువ్వే కనుక చూడకపోతే. వ్యతిరేక నిర్దేశం, ఎప్పుడైనా భగవంతుడు ఈ లోకమును సృజించును, ఒక మాట, ఒక రకమైన చెప్పడం. భగవంతుడే చూడకపోతే ఈ లోకం పుట్టదు, రెండో. ఈ రెండు ఒకటే అర్థాన్ని చెప్తున్నాయి, కానీ రెండిట్లో తేడా ఉంది. అన్వయ ముఖము, వ్యతిరేక ముఖము అని. మీకు బాగా చూడాలంటే ఏమండి, అత్యవసరంగా 1,00,000 రూపాయలు అవసరం పడిందండి, ఊళ్ళో ఎవరి దగ్గరైనా దొరుకుతుందా అని అడిగాను అనుకోండి. ఏమండి ఆయన దగ్గర పడితే దొరుకుతుందండి అని చెప్పాడు అనుకోండి, ఇది ఒక పద్ధతి. ఏమంటే మీకు ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు కావాలంటే ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వలేరు తెలంగా లేదా? ఒకటే అర్థం, కానీ అర్థాన్ని చెప్పడంలో వ్యతిరేక ముఖం దార్ఢ్యాన్ని చెప్తుంది. ఆయన ఇస్తాడంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆయన తప్పితే ఇంకెవడలేంటే ఆయనే ఆశ్రయించి తీరాలి అని గట్టిగా చెప్పడం అనమాట. అలా నువ్వు చూడకపోతే ఈ లోకాలు అసలు కలిగే ప్రసక్తే లేదు అంటే, నువ్వు చూడటం వల్ల లోకాలు కలిగాయి. ఇదే అర్థాన్ని దార్ఢ్యం కోసమని అట్లా చెప్తున్నారు అనమాట. కనుక అమూని భువనాన్ని భవితుమేవ నాలం భోగమోక్షంగళి సాధిద్దుకొండు హక్కు. భోగమోక్షములను సాధించడం కోసమని ఏకాంతమైన చతుర్దశ భువనములను ఇవై అలా చతుర్దశ భువనంగళాన్ని ఇవై ఈ 14 లోకాలు అమూని భువనాన్ని అన్నారు కదా, దానికి అర్థం ఉండాహవే మాట్లాడు. అసలు కలగడానికి అవకాశం లేదు. ఇది వ్యతిరేక నిర్దేశం. అర్ధస్థైర్యత్తు కాదు, అర్థాన్ని గట్టిగా చెప్పడం కోసమని వ్యతిరేక ముఖంగా మనకి సాధించారు. భాగవతంలో కూడా మొదటి శ్లోకంలో జన్మాద్యస్యతోన్వయాత్ ఇతరతశ్చ, ఏ భగవంతుని వలన ఈ సమస్త జగత్తుల యొక్క సృష్టి, స్థితి, విలయము కలుగుతున్నాయో, ఇది అన్వయముఖంగా చెప్పింది. ఇతరతశ్చ వేదాలా చెప్పింది. కోక్యేవాన్యాత్ ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో నశ్యాత్. ఆనంద స్వరూపుడైనటువంటి ఆకాశ శబ్దవాదుడైన పరమాత్మయే కనుక లేకపోతే ఎవడండి ఊపిరి పీల్చగలిగిన వాడు? ఇది వ్యతిరేక ముఖంగా చెప్పడం అనమాట. ఆయన వల్ల కలిగాయి అన్వయముఖంగా చెప్పడం అనమాట. అలా ఎందుకోసమని అర్ధస్థైర్య దుఃఖ, అర్థాన్ని గట్టిగా చెప్పడం కోసమని ఇలా వ్యతిరేక ముఖంగా సాధించారు. కోక్యేవాన్యాత్ ప్రాణ్యాత్ నదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఏం చెప్పాడు భగవానుడు? ఒరే నాయన, నా చేత చెయ్యబడినటువంటిది చరాచరము ఏదీ లేదు. నేనే చరాచరములను చేసిన వాడిని అని చెప్పచ్చు. అలా చెప్పలేదు. నా చేత చెయ్యబడిన చరాచరములు లేవు అంటే వ్యతిరేక ముఖంగా గట్టిగా చెప్పడం అనమాట. నేను తప్పితే దిక్కు లేదు అని చెప్పడం. ఏంటి ఎండక్కడదిరే
కుత ప్రవృత్తి. పుట్టడానికే నీ కటాక్షం లేకపోతే పుట్టమంటే ఇంకా పని చేయాలనుకుంటే నీ కటాక్షం లేకపోతే పని చేయగలవా? ఎవరు ఏ పని చేయలేరు కదండి, ఆయన కటాక్షిస్తేనే అవుతుంది. కుత ప్రవృత్తి. వాడి యొక్క చేష్టలు ఎట్లు కలుగును? ఉన్ సంకల్పముడిగా, నీ సంకల్పం తప్ప, నీ సంకల్పం లేకుండా ఉండాహవే మాట్లాడేవి అసలు కలగని ఇవి ప్రవర్తిప్పది ఎత్తాలి. ఇంక ప్రవర్తించేది దేని చేత? సకల లోకోత్పత్తియం, సకల లోకముల యొక్క ఉత్పత్తి. ప్రవృత్తియం, వాటి యొక్క స్థితి గమనాదులు. ఉన్నుడే ఒరు కటాక్ష బలమనరు. మనకోసమైనా శ్రమపడాలి ఆయన ఒక్క కటాక్షం ఇలా ఉండాలనుకుంటే ఉంటాయండి. ఇప్పుడు బ్రహ్మదేవుని సృష్టించాడు పరమాత్మ. సృష్టించిన తర్వాత ఆయన వేదాలు చెప్పాలి. వేదాలు చెప్పాలంటే అనంతావై వేద, అనంతములే వేదములు. భగవంతుడు ఇంకా సృష్టించాలి. సృష్టించాలంటే దానికి తగినటువంటి విజ్ఞానం ఉండాలి. వేదం ద్వారానే సృష్టించాడు ఈయన బ్రహ్మదేవుడు కనుక వేదం చెప్పాలి. మరి ఇప్పుడు పాఠం చెప్పుకుంటూ కూర్చుంటే ఎంతకాలం గడిచిపోతుందో బ్రహ్మదేవుడికి. కనుక భగవంతుడు మా వాడి వేదాలన్నీ ప్రకాశించాలి అనుకుంది. అంతే, వేదాలన్నీ వచ్చేసాయి దీనికి. ఇంకా తొందరగా సృష్టి చేయాలి అంటే మరి ఇలా పాఠాలు చెప్పుకుంటూ ఉంటే అవదు కదండి. 12 ఏళ్ళు చదవాలంటే అవుతుంది, అవుతుందా? అందుకని వెంటనే అనమాట. కనుక ఆయన సంకల్పం లేకపోతే తర్వాత సృష్టి అనే ప్రవృత్తి మళ్ళా ఆయనలో ఉండి చేయకపోతే ప్రవృత్తి లేదా? కనుక సృష్టికి ఈయన కారణం, ప్రవృత్తికి ఈయన కారణము అని. కనుక ఉన్ సంకల్పం ఒడిగా ఉండాహవే మాట్లాడే ఇవి ప్రవర్తింపది ఎత్తాలి. నీ సంకల్పం లేకుండా ఉండడానికే అవకాశం లేదు. ఇవి ఇక ప్రవర్తించేది అలా. సకల లోకోత్పత్తి, సకలోత్పత్తి అలా చెప్పినవాడు. సమస్తం యొక్క సృష్టి, ప్రవృత్తి, స్థితి ఉన్నుడే ఒరు కటాక్ష ఫలమంలో. అది సంకల్పైక మాత్రం. పెద్ద దానికోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఒకసారి అనుకుంటే అయిపోతుందండి. దాని ఫలంగా కదా కలిగింది ప్రభో. ప్రభో అంటే స్వామిత్వం. ఆయన ప్రభు, మనం ఆయన వాళ్ళం. కనుక ఎప్పుడైనా ప్రభువుకి తన వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కనుక భగవంతుడు మనల్ని అలా చూసుకుంటున్నాడు. ఆయన జగత్కారణత్వ ప్రయుక్తమా ఐశ్వర్య దైవుడేవనే. జగత్కారణత్వం వలన కలిగినటువంటి ఐశ్వర్యమును గలవాడా అంటే సమస్తమును నియమించే నియంత్రుడు కలిగినవాడా. సర్వజంతో ఏవం నిసర్గ సుహృదిత్వయి. సర్వజంతువులందు ఏ కారణము లేకుండా సహజంగానే మంచి స్వభావాన్ని కలిగినటువంటి నీయందు, స్నేహితుడైన నీయందు నిత్య విభూతి ఉండాలిరుక్క. இவற்றை ఇழకయాలే సైకాకి నరమేత. నిజానికి మన మీద దయ తప్ప, సహజమైన ప్రేమ తప్ప అవసరం కాదు. భగవంతుడు ఇప్పుడు మనకి సృష్టి చేయలేదనుకోండి, ఆయనకి ఏమైనా నష్టమా? ఆయనకంటూ లోకం ఉందిగా. అక్కడ నిత్యులు ముగ్ధులు ఎప్పుడు ఆయన సేవిస్తూనే ఉంటారు కదా, సదాపశ్యంతి సూరయ అని. కనుక ఆయనకు అవసరమైనది లేదు. కేవలం మన మీద ఉండేటటువంటి జాలి తప్ప, సహజ సిద్ధమైనటువంటి కృప తప్ప మరో కారణం ఏమీ లేదు కదా. అలా అందుకనే ఏమనిపిస్తుంది భగవంతుడికి? స ఏకాకి నరమేత. అందరిత్య సూర్యుడోడే అంటారు వనాడమామను మోక్షపడు. భగవంతునికి వాళ్ళందరూ సేవిస్తున్నా సరే శ్రీవచన భూషణ కూడా అది ఉండదు కాట్లాదే. సాధారణంగా ఏమైనా సాపాటు చేసామనుకోండి, తేడా తెలిసిపోతుంది ముఖంలో. మనకి తేడా ఎప్పుడు తెలుస్తుందంటే దశమి నాడు తెలిసిపోతుంది. ఏకాదశి రావక్కర్లేదు. ఏకాదశి నాడు అనుకుంటే దశమి నాడే నీరసం వచ్చేస్తుంది. అదే ద్వాదశి నాడు సాపాటు చేసి బయటకు వచ్చాడు అనుకోండి, ఏకాదశి ద్వాదశి 2 కోటాలు కలిపి లాగించేస్తాను కనుక కనబడుతుందండి కదా. కానీ భగవంతుడికి పాపం అక్కడ నిత్య సూర్యులు ముగ్గులు ఎన్ని ఆరోగ్యములు పెట్టినా ఉండదు, ఉరుక్కాటాలి. తింటే కనబడాలిగా మనుషులు. ఎక్కడ కనబడితే ఇప్పుడు నీరసంగా ఉంటాయి. ఎందుకంటే నీరసం దుఃఖిత మనసు సర్వం అసఖ్యం. మనసులో ఏదైనా లోపం ఉందనుకోండి, భోగాల పైన
మనకు కూడా అనుభూతం. ఏవో టెన్షన్లు ఉంటాయి కదండి, ఆ టెన్షన్లు అంటే ఏసీ వేసుకున్నా చెమటలు పడుతూ ఉంటాయి కదా. ఏం చేస్తా అంటే వైకుంఠంలో ఆయన కూడా లోపం. ఏమిటి లోపం? మనం అందరూ ఇక్కడ నిలబడి ఉంటే ఆయన వాళ్ళందరూ ఎంత బాగా సేవిస్తున్నా ఆయన్ని, వీళ్ళు కూడా ఈ నిత్య సూర్యులతో పాటు నన్ను సేవించాల్సిన వాడే కదా. వీళ్ళే పడిపోయారు, నలుగురు కొడుకుల్లో ముగ్గురు బాగుండి ఒకటి చెడిపోతే ఆ ముగ్గురు పూజిస్తున్నా తండ్రి వరుస నాలుగో వాడి మీదనే ఎలా ఉంటుందో, దేశాంతర్గతనాన పుత్రం భక్తరే పితృహృదయం కిడద్దుమాపోలే అందరిగా విడలోకాచార్యులు. కనుక అది త్రిపాత్ విభూతి పరిపూర్ణానుభవం నడవాక దీనికి 3 రెట్లు లోకం వైకుంఠం అంటే. మరి అంత లోకంలో ఆనందం ఉంది, కానీ ఇగో ఈ 4వ వంతు లోకం ఇది. ఇక్కడ మనమే పనికి రాకుండా అయిపోయాం. కనుక ఆయనకి అక్కడ ఉన్న బెంగంతా మన మీదే ఉంటుంది. వీళ్ళు కూడా వాళ్ళతో సమానంగా ఎప్పుడు బాగుపడతారు అనే ఆలోచన. ఇది పరమాత్మ యొక్క దయ అన్నమాట. కనుకనే పరమాత్మ సైకాకి నరమేత నిత్య విభూతి ఉన్నా అక్కడ వాళ్ళు సేవిస్తున్నా ఆయనకి ఆనందం లేదు, మనతోటి కలిసి ఉండకుండా ఆనందం లేదు. కనుక ఎరుంబడి తనిమైపట్ట ఏకాంతంగా ఉండడమే బ్రహ్మరుద్రాధిష్టావరాంతమాన జంతు జాతకు బ్రహ్మములగుని మొక్కలు రకాలన్నమాట. జంతువులకి అన్నిటికీ కరణకళేవరములను వసగి కురెత్తీరుందాయింబడి అకారణ సుహృత్తాన ఉన్పక్కలే. నిజానికి మనకి శరీరం ఇచ్చాడు కనుక మనం కృతజ్ఞమై ఉండాలి, మనకు కదా లాభం. ఏదో పని చేసుకుని తరించగలుగుతాం. భగవంతుడు మనకి ఇంత శరీరాన్ని ఇచ్చి ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేశానండి అని ఆనందంగా ఉంటాడు ఆయన. ఎందుకు ఆనందంగా ఉంటాడంటే అది ప్రేమ. అంటే ఏ కారణము లేని ప్రేమ. మనమే బుద్ధిమంతులండి, ఆయన ఇచ్చిన వనరులతో ఆయన మీద తిరగబడే బుద్ధిమంతులు కదండి మనం. కనుక ఆయన అకారణ నిర్యాజమైనటువంటి స్నేహభావం కలిగిన వాడు కనుక స్వామి ఓ స్వామి ఇవత్తై ఉండా గుహిర ఇది ఉన్పేరాహ వేండిత్ ఇవత్తోడుండాన కొడలు తొడగ్గిలే స్వామిన్. ఇక్కడ ఓ గుణాన్ని సాధిస్తున్నాడు, స్వామిత్వము. స్వామిత్వం అంటే అర్థం ఏంటి? కుడలు తొడక్. అద్భుతమైన వాడు. కుడలు తొడక్ అంటే గర్భ సంబంధం అని. కనుక మనందరినీ కడుపులో పెట్టుకున్నాడు కదండి ప్రళయకాలంలో. మన అందరినీ సృష్టించాడు. సృష్టించిన తర్వాత మనం మనగానే అనుకుంటాం కానీ ఆయనకి మాత్రం పాపం నా పిల్లలు ఎలా ఉన్నారు అనే ఉంటుంది కదండి. కనుక అందుకని కుడలు తొడక్ గర్భ సంబంధం. కనుక భగవంతుడు వీటినన్నిటినీ ఇలా ఉండడానికి కారణమైనటువంటిది ఏది అంటే కొడలు తొడగ్గిరే ఆ గర్భ సంబంధం కదా అంటుంది. తర్వాత ఉంది స్వామిని అంటే సొత్తును కలవాడు. స్వామి అనే వాటికి అర్థం ఏంటి? సొత్తును కలవాడు. మనము స్వత్వమాత్మని సంజాతం.
స్వామిత్వం బ్రహ్మణి స్థితం. సొత్తు అయి ఉండుట ఇది మన ధర్మం. స్వామి సొత్తును కలవాడై ఉండుట భగవంతుని ధర్మం. ఈ రెండు మారవు. ఎప్పుడు మనం సొత్తే. మనం ఎప్పుడు స్వాములం కాదు. పేరు వెనకలు తగ్గించుకున్నా స్వాములే కాదు. స్వామి పరమాత్మ ఒకటే. సొత్తును కలవాడు ఆయనే. మనం అంతా సొత్తు కనుక. అంటే ఎందుకోసం ఈ సంబంధంలో గొప్పతనం ఏంటి? స్వామిత్వం నారాయణ శబ్దం. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచే ఆ మొదటి వాక్యంలోని నారాయణ శబ్దంలో చెప్పబడే గుణములలో స్వామిత్వం అనే గుణం ఒకటి చెప్పబడుతుంది కదా. 7 స్వామిత్వం వల్ల మనకేమిటి లాభం? ఆయన గనక స్వామి అనుకోండి, ఎప్పుడైనా సొత్తును బాగు చేసుకోవలసిన పని స్వామిది. అంతే కదండి. ఇల్లు తనని తాను తుడుచుకోదు. ఇల్లు అలవాడు ఎవరో వచ్చి తుడుచుకుంటాడు. చూడడానికి వచ్చిన వాళ్ళు వస్తారు, ఒకసారి వెళ్ళిపోతారు. అంతే. వాళ్ళు కూడా వాళ్ళకేం పని? వాళ్ళకి అవసరం లేదు ఇల్లు తుడుచుకోవడానికి. అసలు వాడు వాడు తుడుచుకుంటాడు. ఏం చేస్తాడు? లేకపోతే వాడు రాకపోతే వాళ్ళే తుడుచుకుంటారండి. ఎందుకు తుడుచుకోవాలి? స్వామి కనుక ఆ ఇల్లు కనుక నేను తుడుచుకోకపోతే వాళ్ళు తుడుచుకుంటారు. అలా భగవంతుడు స్వామి మన సొత్తు. మన ఎవరు ఈ కర్ణకళాభిరాలు ఇచ్చినా మన బాగు చేసినా ఇదంతా నా ప్రయోజనం అనుకుని ఆయన చేస్తాడు తప్ప వీళ్ళని ఎవడనో నేను ఉద్ధరిస్తున్నాను అనుకుని కదా. అలా చేయడానికి కావాల్సిన సంబంధం ఏమిటిది? స్వామిత్వం అనేటటువంటి సంబంధం. ఇవద్దై ఉండాగ్గుహిరదు ఎలాగా ఇది ఉన్పేరా ఓ స్వామి ఇదంతా మాకేదో ఉపకారం చేసాం అని అనుకోవడం కాదు. నీకోసమే మాకు చేసినట్లుగా అనుకుంటున్నావు. ఇదేమీ లోకానికి విరుద్ధమైన కాదు. ఆ పిల్లవాడికి బట్టలు వేస్తుందండి తల్లి, వాడు ఉద్ధరించడానికి చేస్తున్నాను అనుకుంటున్నా. వాడు అన్నగా కనబడితే ఈ తల్లి సంతోషిస్తుంది. ఇంకా తన పేరా వాడికి స్నానం చేయించినా తన పేరా, వాడికి బట్టలు తొడిగినా తన పేరా, వాడు కడుపు నిండా అన్నం తింటే తన పేరా. ఎవరి గురించి తల్లి మా వాడు కడుపు నిండా సాపాడు చేశాడంటే తల్లి మనసంతా నిండిపోతుంది కదా నానంలో. ఎవరు ఉద్ధరించడానికి నేను ఉద్ధరించేస్తున్నాను లోకాన్ని అనుకోదు. ఇది వాడి పని అనుకోదు, నా పని అనుకుంటుంది. భగవంతుడు కూడా ఆయన పని అనుకుని ఈ జగత్తును అంతటినీ సృష్టించడానికి కారణం ఆయన స్వామి, మనం సొత్తు గనక. ఇవత్తై ఉండాగ్గుహిరదు ఉన్పేరాహ వేండిత్తు ఇవత్తోడుండాల కుడలు తొడగ్గిరే. వీటితోటి ఉండేటటువంటి గర్భ సంబంధం కదా. స్వముద్దిశ్య ఉపాదత్తే ఎందుకే అభియుక్తర్వాణం భట్రవారి యొక్క రంగరాజస్థ సూక్తి అనమాట. స్వముద్దిశ్య ఉపాదత్తే సొత్తును ఉద్దేశించి స్వామి అయినటువంటి ఉపాదత్తే సత్తా స్థితి నియమార్థై వాటిని ఉంచడం, వాటిని నియమించడం, ఇవన్నీ కూడా ప్రవర్తింపజేయడము, ఇవన్నీ పరమాత్మ చేస్తున్నాడు. రంగనాథ నువ్వు చేస్తున్నావు. ఎందుకని? స్వముద్దేశ్య నీ సొత్తు కనుక సొత్తుని ఏంటి అభియుక్తర్వార్తయం స్వవ్యతిరిక్త తనకంటే ఇతరమైన సకల చేతనాచేతనంగడు సమస్త చేతనాచేతనములు ఉనగ్గు అనన్యారహశేషమాంబడి నీకు అనన్యారహశేషమయ్యే రీతిగా స్వామిత్వయుడేవనే స్వామిత్వమును కలిగినటువంటి వాడా. అలాంటి ఓ పరమాత్మ ఇదం ఆశ్రిత వత్సలత్వం నా చిత్రం. ఆశ్రితుల యందు వాత్సల్యమును కలిగి ఉండడం అనేది పెద్ద విచిత్రం ఏం కాదు. ఇంత సంబంధం ఒక సంబంధం అండి. లోకంలో ఒక సంబంధం ఉంటేనే విడిచిపెట్టుకోలేక వాళ్ళు మన తిట్టుకుంటూ ఉంటారు. మా నాన్నకి చేస్తామని చంపేస్తున్నాడు మా నాన్న అని ఎంత అనుకున్నా మనం మాత్రం వెనకాతలు పరిగెత్తుకుని పెడుతూ ఉంటాం. ఎందుకని అంటే వదిలేస్తాయంటండి. ఏమంటే మీ వాడలా విసుకుని ఉంటే ఎందుకంటే వెనకాతలు పెడతారని ఎవడో మధ్యవర్తి ఎవడో చెప్పినా ఏమంటే వదిలేస్తామేంటండి కథ తర్వాత అంటాం కదా. నేనంటారు కంటే కర్మ పెంచుకుంటే ప్రారంభం. వదిలేస్తామండి వదిలేవు. ఇది ఒక్క సంబంధం ఉంటే ఇలా ఉంటే 9 సంబంధాలు భగవంతుడికి మనతోటి ఉన్న తర్వాత మన ఆయన విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టలేడు కదా భగవానుడు. అందుచేత సకల వాంగ్మనసా గోచర
వాక్కు కాని మనస్సు కాని తెలియనటువంటి భగవద్ విషయ స్తోత్ర దిగ్గు భగవంతుని గురించి నిన్ను గురించి స్తోత్రం చేయడానికి యోగ్యంబడి యోగ్యుణ్ణి అయ్యే రీతిగా ఎన్పక్కలుండాల వాత్సల్యం నా మీద ఇంత వాత్సల్యమును చూపడం అనేది మనకు ఆశ్చర్యమో నీకు ఆశ్చర్యమా కిమత్ర చిత్రం అదే రామాయణ శ్లోకం ఆ సుగ్రీవుడు చెప్పినది కిమత్ర చిత్రం లోకానాథ నువ్వు లోకానికి నాథుడివి నేను సుగ్రీవుడిని నాకేదో 10 మందో 10 మంది మా వాళ్ళు ఎంతో కొంతమంది కోతులు ఉన్నాయి వాటికి నేను అధిపతిని ఏమంటారు మన వాళ్ళు చిన్నదాబద్దు శ్రీరామ రక్ష కానీ నేను బాగుంటే చాలు ఇంకొకటి ఎలా వెళ్ళిపోతే మనం వెళ్ళినప్పుడు బుడగా ఇప్పుడంటే అన్ని ఫస్ట్ ఏసీలు సెకండ్ ఏసీలు వచ్చేసాయి కానీ పూర్వం ఆ ప్యాసింజర్ రైళ్లలో వెళ్ళేటప్పుడు ఆ కొంచెం జాగా కావాలంటే వాళ్ళు పాపం కూర్చుని ఉంటారు అమ్మ అమ్మ కొంచెం ఏదో కడుగుతుంటుందమ్మా జాగా ఏమంటే ఏదో ఎవడం జరిగిన కూర్చుని అమ్మ అంటే కూర్చున్న తర్వాత అమ్మగారు సంచి పక్కన పెట్టి కొంచెం అక్కడ చేసిన తర్వాత ఇంకోటి ఎవడో వచ్చి జాగా ఇవ్వమంటే జాగా లేదు జాగా లేదని ముందే చెప్పారు ఈవిడ అలా వచ్చినావిడే ఈవిడ జాగా ఇచ్చారు కానీ మరొకటి వస్తే జాగా లేదని సుగ్రీవుడు అలా వచ్చిన వాడే మా అన్నయ్యని చెప్పి రాజ్యం ఇప్పించాడు రామచంద్రుడు కానీ ఇప్పుడు విభీషణుడు వస్తే ఎలా కాపాడుతున్నావు నన్ను కాపాడడానికి కుదరదంటుంది ఇది మా స్వభావం స్వామి మేము ఇలా అనడం విచిత్రం కాదు నువ్వు అలా అనడం విచిత్రంగా ఎందుకంటే నువ్వు కాపాడడం కోసం పుట్టినవాడివి జగత్ లోకనాథ లోకానికి అందరికీ నాథుడివి కనుక లోకాన్ని కాపాడడం నీ బాధ్యత కనుక నువ్వు అలా మాట్లాడటం ఏం పెద్ద చిత్రం కాదులే మరి నీకు తగినట్టే నువ్వు మాట్లాడు అంటాడు సుగ్రీవుడు అంటే సమాధానం అనమాట బుద్ధి అన్నవాడు వాళ్ళ ఒప్పుకుని రామచంద్ర స్వామి నీ స్వభావాన్ని బట్టి చూస్తే ఇదే పెద్ద విచిత్రమైనది కాదు కనుక వీరు కూడా ఆశ్రిత వత్సలత్వం నువ్వు ఆశ్రితమైన వాత్సల్యం కలిగిన వాడు నా చేత ఇలా ఈ వాడ స్తోత్రం చేయించుకుంటున్నావు అంటే ఇదేం పెద్ద ఆశ్చర్యం ఉంది స్వామి అసలు నేను ఆశ్రయించిన వాళ్ళ కోసమే ఇన్ని పనులు చేస్తున్నావు కదా ఆశ్రయించిన వాడి కోసం చేయడం విచిత్రమా కాదు కదా ఇత్తాల్ ఇందువలన జగత్కారణత్వత్తాలే జగత్కారణత్వం చేత సర్వోత్కృష్టనేంద్రు అందరికంటే గొప్పవాడు పరమాత్మ ఎందుకని జగత్తంతటిని ఆయనే సృష్టించిన వాడు కనుక కారణం దుఃఖేయ ఉపనిషత్తు చెప్పిన మాట ఎవరిని మనం ధ్యానించాలి అంటే అథర్వ శిఖోపనిషత్తు ఏమని చెప్తుంది ఎవరు జగత్కారణమైన వాడు వారిని ధ్యానము చేయవలెను ధ్యానము చేయబడగిన వాడు జగత్కారణమైన వాడు అని అర్థం గొప్పవాడిని ధ్యానం చేయాలి తక్కువని ధ్యానం చేస్తే ఏముందండి ఏమంటారు సమర్థకారుణిక విషయ శరణాగతి ఫలావినాభూతై ప్రియవాచ్యాన్ని పడే సూక్తి ఎవరిని శరణు వేడాలి మనం సమర్థుడై ఉండాలి కారుణికుడై ఉండాలి అలాంటి వాడిని కనుక శరణు వేడామా ఫలము తప్పక కలుగును అని ఈ రెండూ ఉండాలి ఏ ఒకటో ఉండే సరే సమర్థుడైన వాడిని పెట్టామండి మనం ఆయన ఇవ్వగలడు కానీ అదే ఆయనకి మనసు కలగదు మనం వెళ్ళి ప్రార్థిస్తాం ప్రతివాడిగా వచ్చేస్తుంది అంటే చూడు అంటాడు నేను కనుక నేను వాడి దగ్గర వెళ్ళామండి వాడి సామర్థ్యం లేదు కావాలంటే నేను కూడా నీతో పాటు నడుస్తాను తప్ప నీకు వచ్చేలా చేయలేను రా అంటాడు వాడి దగ్గర ప్రేమ ఉంది సామర్థ్యం లేదు సామర్థ్యం ఉండాలి తర్వాత కరుణ ఉండాలి రెండూ ఉన్నవాడి దగ్గర పెడితేనే మనసు కరుగుతుంది చేయలేని కనుక మనకి ఏదో ఉపకారం చేస్తాడు ఎవడు కారణం జగత్కారణం ఎవరో ఇది ఆయన చేత సృష్టమైన ఈ జగత్తులో ఏది ఇవ్వలేడు ఆయన నువ్వు ఇంద్రుణ్ణి ప్రార్థించామంటే ప్రత్యక్షమయ్యాడు నీ భక్తికి మెచ్చాను ఏం కావాలి నాకు బ్రహ్మ పదవి బ్రహ్మగారి లోకంలో జాగా ఇప్పించండి ఎవరైనా అక్కడ పెడితే నేను చంపుతారా నేనే పెడను కనుక అది మనకే మన నిలబడేది కాదు కావాలంటే మా స్వర్గంలో చెప్పి ఆయన జాగా ఇప్పిస్తాను ఎందుకంటే ఆయన శక్తి అంతవరకే కనుక బ్రహ్మలోకం దాకా సత్యలోకం దాకా ఆయన వెళ్ళలేడు 14 లోకాలకు అధిపతి బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి మోక్షం ఇప్పించండి అంటే ఎవరు జాగా లేదు నీకు ఎక్కడ ఇస్తాను అన్నట్టు కనుక ఎవరు పెట్టుకోవాలి అసలు ఈ జగత్తులో సృష్టించినటువంటి వాడు ఎవరో ఆయనే ఆశ్రయించాలి కారణంతో ధ్యేయ ఉపనిషత్తు చెప్పినటువంటి మాట ఇది ఈయన కారణం సంకల్పం మాత్రం జగత్తుని సృష్టించినటువంటి వాడు గనక ఇందువలన
జగత్కారణత్వత్తానే జగత్తుకి కారణమై ఉండుట వలన సర్వోత్కృష్టనెందు అందరికంటే గొప్పవాడని కారణంతో ధ్యేయ ఎందు సర్వ సమాశ్రయనీయనెందు అందరి చేత ఆశ్రయింపబడేవాడు అని యశీవానందయాతి ఎందు ప్రాప్యనెందు ఆయననే ఆనందింపజేయబడు ఏషహి ఏవ ఆనందం అంటే ఇంత అని చెప్పడానికి వీరుడైన అనంతమైన ఆనందం. ఈ ఆనందాన్ని ఎవడివ్వాలి? ఏషహి ఏవ ఆ పరమాత్మయే ఆనందమును వసగువాడు. మన ప్రయత్నాలతో మనమే సాధించలేం కదా. అనంతమైన ఆనందం కలగాలంటే అంతమైన పనులతో అనంతమైన ఫలం కలుగుతుందా? కలగదుగా. నఖ్యధ్రువై ప్రాప్యతే అంతమదేవాస్యతద్భవతి అనే వేదవాక్యాల వలన అందుచేత ఆయనది కరుణ కలిగితే ఇష్టడే. కనుక ఏషహీవ ఆనందయాతి పరమాత్మయే ఆనందమును పొందించును. ఎందు ప్రాప్యనందు కనుక ఎవరిని పొందాలి మనం? ఎవరికి కావలసిన సుఖం మే భూయాత్ దుఃఖం మా భూత్, కష్టం కలగకూడదు, సుఖమే కలగాలి. ఎవరి కోరికైనా అదే కదా. చిన్నవాడు కోరుకున్నా అదే కోరిక, పెద్దవాడు కోరుకున్నా. ఇదే పెద్దవాడి భాషలో సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి తేడా. చిన్నవాడి భాషలో సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి తేడా. వాళ్ళ బుద్ధి విశేషాన్ని బట్టి. కానీ ఎవరు కోరుకున్నా అనిష్టం కలగకూడదు, ఇష్టం కలగాలి అని కదా. దాన్ని ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి? పరమాత్మయే. కనుక ఆయనే ప్రాప్యుడు, పొందపడదగినవాడు. సృష్టి ఆదిహడై తన్బేరా పన్నుహయాలే అని మరి భగవంతుడు మనం పెడితే చేస్తాడండి. మన ఆలోచన మన స్థాయిని దాడదు కదండి. అంటే మనం పెడితే ఆయన కాపాడుతాడా? ఎందుకు? మరి నన్ను ఎవరైనా అడిగితే నేను కాపాడుతున్నానా, నాకేం లాభం అంటున్నాను కదా. మరి మనం వెళ్ళి అడిగితే మన కాపాడితే ఆయనకేం లాభం? కానీ ఆయన కాపాడుతాడా అండి? సందేహం కలగచ్చు. ఎందుకు కాపాడాయా? ఇంత సృష్టి చేశాడంటే ఏం ఆశించి చేశాడా? ఆయన మన నుంచి అపేక్షించి చేశాడా? కేవలం అది తన ప్రయోజనం అనుకుని, తన ఆనందం కోసం అనుకుని చేసిన వాడు. మనం ప్రార్థిస్తే కాబట్టి ఆయన. కనుక పరమాత్మ సృష్టి ఆదిహడై సృష్టి ఆదులను తన్బేరా పన్నుహయాలే. ఆది అంటే స్థితిగతులు అనమాట, ఉండడం మొదలైన పనులు అనేవి. పన్నుహయాలే సర్వస్వామి అన్నాడు. సర్వస్వామి అని తాము స్తోత్రత్తులే మూడుంబడి, తాము స్తోత్రంలోనికి ముందేదో వద్దనుకున్నారు కదా, మళ్ళా స్తోత్రంలోనికి ప్రవేశించేటటువంటి రీతిగా ముఖం కాట్టుహయాలే, ముఖాన్ని కనబరిచినటువంటి వాడు కనుక, దర్శనం ముసిగిన వాడు కనుక ఆశ్రిత వత్సలను ఎందు సన్నిహితాయద్దు, ఆశ్రితుల ఎందు వాత్సల్యము కలిగిన వాడు అని చెప్పడం జరిగినది. నావేక్షసేదితో భువనాన్యమోని నాలం ప్రభో భవితుమేవ కుత ప్రవృత్తి ఏవం నిసర్గ సుహృదిత్వయి సర్వజంతో స్వామిన్న చిత్రవిధమాశ్రిత వత్సలత్వం. ఎంతైందండి సమయం? 8. అడుగుతారా మీరు? మీరు అడుగుతారు. శ్రీనివాస్ గారు అడుగుతారట. ఈ స్తోత్రంలో 5 గుణాల గురించి చెప్పారు. ఆ గుణాల పేరు చెప్పాలి. 5 గుణాల గురించి సాధించారు. ఇక్కడ చెప్తారా? ఒకరికి చెప్తారట. చెప్పండి. వ్రతాలు శ్రీవైకుంఠ స్తవంలో ఒక శ్లోకంలో ఏమని సాధించారు? శ్రీవైకుంఠ స్తవంలో ఒక శ్లోకంలో ఏమని సాధించారు? శ్లోకం శ్లోకం అవుతుందని అర్థం చెప్తారు. ప్రశ్నార్థకంగా ఉంటుంది. చెప్పండి.
ఉపాదాన కారణం గురించి చెప్పారు. ఎదోర్నామి అనేది అంటే ఎలాగైతే సారిపురుగు కనులోంచి తీసి సృజిస్తుంది మళ్ళీ అది పూరతాల్ వారు అడిగిన ప్రశ్న. ప్రశ్న వైకుంఠ స్థానంలో దగ్గర వచ్చారు మీరు. ప్రశ్న ఏమడిగినారు? చెప్పండి లక్ష్మి గారు. ఏ పనిముట్లతో ఈ సృష్టి ఎలా చేశారు, ఎక్కడ నిలబడి చేశారు, మూల ద్రవ్యం ఎక్కడి నుంచి తెచ్చి చేశారు, ఈ లోకం చేయడానికి ఏ లాభం కోసం సృష్టించారు, ఏ పనిముట్లతో తయారు చేశారు, ఆ పనిముట్లు తయారు చేయడానికి ఏం వాడారు. అంతే. ఏ కారణంతో పరమాత్ముడు మనం బాగు చేయాలనుకున్నాడు? చెప్పండి. ఉపాదాన కారణం ఆశ్రవాత్సల్యం అది ఉంది. కాకపోతే ఇవాళ చెప్పిన ప్రకారం సుగర్ స్వామి గారు చెప్పారు, మనల్ని బాగు చేయాలనుకుంటే ఏం చూసి చేయించారు? మైథిలి గారు. ఆయనకు మన సొత్తు, ఆయన స్వామి కాబట్టి మనల్ని బాగు చేయాలనుకున్నాడు. వాత్సల్యగుణంతో. ఇంకో కారణం కూడా చెప్పారు. చెప్తున్నా ఎవరన్నా? దాసుడే చెప్తాడు. మనం చూసి కాదు, ఆయన నేను చూసేసుకొని బాగు చేసేయాలి చెప్పారు. అంతే నారాయణ బ్రహ్మ పదాలకు అర్థం ఏంటి? హనుమకొండ చెప్తున్నారు. అంటే వ్యాధిని నివారించారు. బ్రహ్మ అంటే చేయవాడు. తర్వాత ఇంద్రుడు అంటే ఐశ్వర్యం కలవాడు. విష్ణు అంటే సృష్టి అంత వ్యాపించు. నారాయణ పదం కూడా నారాయణ పదము అది విశేషార్థాన్ని తెలియజేస్తుంది. నారాయణుడు. ఇంకా లక్ష్మీపాది చెప్పమంటారా? అయిపోయింది. అది ఆ ప్రశ్న అయిపోయింది. ఇంకో ప్రశ్న ఉందా? 3 శక్తులను ఇచ్చాడు మనకు. జీవులకు 3 శక్తులు ఇచ్చాడు. ఆ 3 శక్తులు ఏంటి ఇచ్చి తిరుమల ఏ విధంగా ఉన్నారు? ఈసారి జీవుల చెప్పండి. భగవంతుడి తిన 3 శక్తులు ఏమిటి? మనకి చెప్పంటాను. స్వామి చెప్పంటారా? చెప్పండి. శక్తి, ప్రవృత్తి శక్తి, నివృత్తి శక్తి. అంటే ఇంకా చెప్పలేను స్వామి. శక్తి అనగానేమి? ప్రవృత్తి శక్తి అనగానేమి? నివృత్తి శక్తి అనగానేమి? పద్మజ గారు. చేసే సామర్థ్యం, శక్తి అనుకునే సామర్థ్యం, పోగొట్టే సామర్థ్యం. మానేసే సామర్థ్యం, చేసే సామర్థ్యం, చేయాలని అనుకునే సామర్థ్యం. మీ ప్రశ్న అడగండమ్మా. అడియన్ పద్మ గారి మనవరాలు ఒక పాట పాడతారు అడియన్. పాడవను. అమ్మ పద్మ గారు. ఎంత అయిపోయిన అందము